దేవుని యొక్క వాక్యం చూసుకున్నాం. ద్వితీయోపదేశ కాండములో నుండి ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనము చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనం నేను చదువుతాను. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనం నేను చదువుతాను. మీరు బైబిల్లో ఫాలో అవ్వండి. ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. అలాగే 5వ వచనం కూడా చదువుతాను. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. కొన్ని వారం నుంచి మనము యేసుక్రీస్తుని గురించి మనము తెలుసుకుంటున్నాం. యేసుక్రీస్తు నిజముగా దేవుడు అనడానికి బైబిల్ ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నటువంటి కార్యాలను బట్టి మనం తెలిసిన ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, మనం యేసుక్రీస్తు దేవుడని నమ్మటం వేరు, యేసుక్రీస్తు దేవుడని నిజముగా వాక్యాధారముతో మనం తెలుసుకోవటము వేరు. యేసుక్రీస్తు దేవుడని నమ్మటానికి ఏంటంటే కొంతవరకు మనకి ఒక మంచి మనసు ఉంటే సరిపోతుంది. కానీ యేసుక్రీస్తు దేవుడు అని కానీ లేదా యేసుక్రీస్తు ఎందుకు నిజముగా దేవుడు అనేటువంటిది వాక్యంలో ఉండి తెలుసుకోవడం అనేటువంటిది ఒక విశ్వాసికి చాలా చాలా ప్రాముఖ్యమైన కార్యం. విశ్వాసంగా మనం చాలా విషయాలు నమ్ముతాం, బైబిల్లో ఉన్న చాలా విషయాలు నమ్ముతాం. కానీ మనం ఎందుకు నమ్ముతున్నాం అన్న దానికి విషయానికి వచ్చేసరికి, ఆ ప్రశ్న వేసుకునేసరికి వాక్యంలో ఉండి మనము జవాబు చెప్పలేకపోతే కనుక మనం ఏదైతే నమ్మేమో ఆ కార్యం మీద మనకు సరైన ఫౌండేషన్, మనకి పునాది లేదు అని అర్థం. ఎందుకంటే మనం ప్రతిదీ కూడా మనం ఒకటి నమ్ముతూ ఉన్నామంటే అది ఎందుకు నమ్ముతున్నాము అన్న దానికి బైబిల్ కారణం అవ్వాలి. మనకి ఎవరో చెప్పారు కాబట్టనో లేదా నాకు అనిపించిందనో నమ్మటము కాదు. కానీ నేను ఎందుకు ఇలాగ నమ్ముతున్నాను, యేసుక్రీస్తు దేవుడు అని ఒకవేళ మనం నమ్ముతున్నామంటే ఎందుకు మనం యేసు దేవుడు నమ్ముతున్నాం? అది మనము ఏదో మన కొరకు చనిపోయాడు కాబట్టి నమ్ముతున్నామని కాదు. ఎందుకు నిజంగా మనకి యెహోవా దేవుడు ఉంటుండగా యేసుక్రీస్తు కూడా దేవుడు మనం నమ్మడానికి గల కారణం ఏంటన్న దానికి బైబిల్ నుండి మనకు ఆధారం ఉండాలి. ఎప్పుడైతే అలా ఉంటుందో నీ విశ్వాసం ఇంకెప్పటికి కూడా కదిలేటువంటి అవకాశమే ఉండదు. అందుకనే చాలామంది యేసుక్రీస్తు దేవుడు నమ్ముతారు. కానీ యేసుక్రీస్తు నిజంగా దేవుడు ఎందుకు నమ్ముతున్నాము అని కనుక ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకుంటే దాని నిజంగా మన దగ్గర వాక్యంలో ఉండి మనకు ఒక జవాబు ఉండాలి. అలా లేకుండా నాకు అనిపిస్తుంది, లేదా చిన్నప్పటి నుంచి నేను అలాంటి ఆలోచనతో నేను పెరిగాను, అలాగే నేను సహజంగా విన్నాను, అందుకని యేసుక్రీస్తు దేవుడు నేను నమ్ముతున్నాను అని అంటే అది కొంతవరకు పర్లేదు, అట్లీస్ట్ నువ్వు నమ్మేవి కాబట్టి పర్లేదు. కానీ యాక్చువల్గా అది సరిపోదు. యేసుక్రీస్తు దేవుడు అని ఊరికి నేను నమ్మడానికి సరిపోదు, బైబిల్లోంచి మనకు ఆధారము ఉండాలి. అందుకనే కదా బైబిల్లో కూడా నూతన నిబంధన పత్రికలో కానీ సువార్తల్లో కానీ యేసుక్రీస్తు ఎందుకు దేవుడు అన్న దానికి ఆ ప్రశ్నకి జవాబుగానే సువార్తలే కానీ పత్రికలే కానీ రాయబండి. అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు దేవుడు అని జస్ట్ నేను నమ్ముతున్నానంటే సరిపోదు, మనం యేసుక్రీస్తు దేవుడిని ఎందుకు నమ్ముతున్నామన్న దానికి వాక్యాధారం మనకు ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చూడండి, యేసుక్రీస్తుని చాలామంది నమ్మేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు ఎంతో నమ్ముతారంటే, అంటే బయట వాళ్ళ సంగతి చెప్తున్నాను, చాలామంది ఏంటంటే యేసుక్రీస్తు ఒక మంచి వ్యక్తి అండి, ఆయన అందరికీ మంచి చేశాడు కాబట్టి యేసుక్రీస్తు మీద నాకు నమ్మకం ఉంది అని ఆయన మంచివాడు అనేటువంటి కార్యం వరకే వాళ్ళకి యేసుక్రీస్తు మీద నమ్మకం. వాళ్ళకి మరి కొంతమందికి ఏంటంటే యేసుక్రీస్తు బోధించిన బోధనలను బట్టి ఆయన మీద కొంతవరకు వాళ్ళకి నమ్మకం. ఎంతవరకు నమ్మకం అంటే ఆయన మంచి విషయాలు బోధించాడు, ఆ మంచి విషయాలు కనుక ప్రపంచంలో అందరం కనుక పాటిస్తే ప్రపంచం చాలా శాంతిగా ఉంటుంది, చాలా బాగుంటుంది, నెమ్మదిగా ఉంటుంది, కాబట్టి యేసుక్రీస్తు బోధనలు అందరూ పాటించాలి అని చెప్పేటువంటి వాళ్ళు సహజంగా రాజకీయ నాయకులు అంటూ కూడా చెప్పడం మనం సహజంగా వింటూ ఉంటాం. వాళ్ళు ఎంతవరకు క్రీస్తు నమ్మారు అంటే ఆయనకు మంచి బోధకుడు అన్నంత వరకు మాత్రమే వాళ్ళు నమ్మారు. అలాగే మరి కొంతమంది యేసుక్రీస్తు అందరికీ సహాయం చేశాడు కాబట్టి ఆయన నిజంగా చాలా అందరినీ మంచిగా ప్రేమించాడండి, కాకపోతే కొంతమంది దుర్మార్గులు ఆయన ద్వేషించి ఆయన్ని చంపేశారండి అన్నంతవరకు కొంతమంది నమ్ముతారు. ఆయన ఎలాగైతే అందరినీ ప్రేమించాడో, శత్రువులు సైతం ప్రేమించాడో, అలాగే మనం కూడా ప్రేమించాలి అని ఆయన ప్రేమను ఎగ్జాంపుల్గా తీసుకొని, ఆయన మంచి మనసు ఎగ్జాంపుల్గా తీసుకొని అక్కడితో ఆగిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు చూడండి, వీళ్ళందరూ ఇప్పుడు ఎవరైతే చెప్పానో యేసుక్రీస్తు మంచివాడని నమ్మేటువంటి వాళ్ళే కానీ, ఆయన మంచి బోధకుడు అని నమ్మేటువంటి వాళ్ళే కానీ, ఆయన ఒక మంచి వ్యక్తి అని నమ్మేటువంటి వాళ్ళే కానీ, వాళ్ళు ఆ నమ్మినా సరే యేసుక్రీస్తు ఇంకొను ఆ రకంగా నమ్మినా సరే పరలోక రాజ్యం చేరడానికి మాత్రం ఆ నమ్మకము సరిపోదు. ఏ నమ్మకం ఉండాలి పరలోక రాజ్యం చేరాలంటే? ఆయన మంచి బోధకుడు అని నమ్మితే పరలోక రాజ్యం వెళ్ళం. అది నమ్మడం మంచిదే, కానీ అది సరిపోదు.
అలాగే ఆయన మంచి వ్యక్తి అని నమ్మితే అది మంచిదే, కానీ అది సరిపోదు. అలాగే అందరినీ ప్రేమించాడండి, మనం కూడా అలాగే ఉండడానికి ఆయన ఎగ్జాంపుల్ సెట్ చేశాడండి అని ఒక నమ్మిన అది కూడా కొంతవరకు మంచిదే, కానీ ఆ నమ్మకము నిన్న పరలోక రాజ్యము చేర్చదు. ఏది పరలోక రాజ్యం చేర్చదు మనిషిని అంటే యేసుక్రీస్తు దేవుడు అని నమ్మినటువంటి ఆ విశ్వాసము, ఆ నమ్మకం మాత్రమే ఒక వ్యక్తిని పరలోక రాజ్యము చేరుస్తుంది. అప్పుడు దాన్ని బట్టి ఆలోచన, యేసుక్రీస్తు దేవుడు అని నమ్మేటువంటి ఆ విశ్వాసం ఏదైతే ఉందో అది ఎంత ఇంపార్టెంటో. జస్ట్ యేసుక్రీస్తు నేను గౌరవిస్తాను, ఆయన మంచి వ్యక్తినండి, నేను ఆయన ప్రేమిస్తున్నాను అంటే ఆ నమ్మకం మంచిదే, కానీ అది పరలోక రాజ్యం చేర్చదు. అంటే ఏం చెప్పే ప్రయత్నం చేస్తానంటే యేసుక్రీస్తు దేవుడు అని నమ్మటం అటువంటిది అంత ఇంపార్టెంట్ చెప్తున్నాను. దానికి నువ్వు ఏమాత్రం కొంచెం తక్కువగా నమ్మినా సరే నీకు పరలోక రాజ్యం యాక్చువల్గా లేదు. కానీ ప్రాబ్లం ఏంటి తెలుసా, ప్రపంచంలో చాలా వరకు ఎక్కువ శాతం మంది యేసుక్రీస్తు మంచి బోధకుడు అని కానీ ఒక మంచి వ్యక్తి అని కానీ ఇంకా అంతవరకు మాత్రమే ఆగిపోతారు. కానీ యేసుక్రీస్తు దేవుడని నమ్మే విషయాన్ని మాత్రం వాళ్ళు నమ్మరు. ఆయన బోధన నమ్ముతారు కానీ యేసుక్రీస్తు దేవుడని నమ్మరు. ఆయన మంచి వ్యక్తి అంటారు కానీ ఆయన దేవుడని నమ్మరు. ఆయన అందరినీ ప్రేమించాడండి, మనం కూడా అలాగే ఉండాలని ఆయన ఒక మాదిరిని మనకి సెట్ చేశాడు అని కూడా నమ్మేటువంటి వాళ్ళు ఆయన దేవుడని నమ్మరు. అంటే అర్థం ఏంటంటే అంతవరకు నమ్మేటువంటి వారు యేసుక్రీస్తు దేవుడని ఎందుకు నమ్మట్లేదో ఆలోచిస్తే అప్పుడు అసలు ఆ విషయం మీద మనం క్లారిటీ సంపాదించుకోవడం ఎంత ఇంపార్టెంట్ మనకు అర్థమవుతుంది. ఎందుకని యేసుక్రీస్తు దేవుడని ఇన్నిసార్లు మనం తెలుసుకోవడం, వాక్యంలో తెలుసుకోవడం మనకు అవసరం అంటే ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే అన్యులకి మనకి మధ్య ఉన్నటువంటి ఒక మేజర్ డిఫరెన్స్, ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యత్యాసం ఏంటంటే వాళ్ళు చాలా విషయాలు యేసుక్రీస్తులో నమ్ముతారు, కానీ ఒకటి నమ్మరు. వాళ్ళు ఏం నమ్మరంటే ఆయన దేవుడని మాత్రం నమ్మరు. అలా ఎందుకు నమ్మరు అంటే ఆయన కూడా మనిషిలాగానే శరీరాన్ని ధరించుకుని మన మధ్యన ఉన్నాడు, మనలాగానే బ్రతికాడు, మనలాగానే ఆయన కూడా ఆకలేసింది, మనలాగానే దాహం వేసింది, మనలాగానే ఆయన రెస్ట్ తీసుకున్నాడు, మనలాగానే మనుషులు ఆయన ఇబ్బంది పెట్టారు, మనం ఒక మనిషిని చంపినట్టుగానే ఆయన కూడా చాలా చంపేశారు కదా. కాబట్టి ఆయన బహుశా దేవుడు కాదేమో అనుకొని ఆయన మంచి బోధకుడని లేదా మంచి వ్యక్తి అని అక్కడితో ఆగిపోతున్నారు. ఇప్పుడు అందుకని యేసుక్రీస్తు దేవుడని నమ్మటం ఎంత ఇంపార్టెంట్ ఆలోచించాలి. అందుకనే పత్రికలే కానీ సువార్తలే కానీ యేసుక్రీస్తు మంచి వ్యక్తి అని చెప్పడానికి రాయలేదు, లేదా ఆయన ప్రేమ స్వరూపం చెప్పడానికి రాయలేదు. ఆయన యాక్చువల్గా దేవుడు అని చెప్పే ప్రయత్నంలోనే వాళ్ళు సువార్తలే కానీ పత్రికలే కానీ వాళ్ళు రాశారు. అందుకనే వాళ్ళకి మనకి మధ్య ఒక ప్రాముఖ్యమైన వ్యత్యాసం ఏంటంటే మనము దేవుడని నమ్ముతాము, వాళ్ళు యేసుక్రీస్తు దేవుడని వాళ్ళు నమ్మరు. ఇప్పుడు మనము నమ్మేము కాబట్టి మన నమ్మకమునకు ఆధారం ఏంటో కూడా మనం తెలుసుకోవాలి. ఆయన ఎందుకు సువార్త నమ్మ విశ్వాసం ఉంచాం, సువార్తలో కూడా దేవుడు పనిచేశాడు కాబట్టి నీ కోసం ఒక వ్యక్తి చనిపోతే ఒక క్రిమినల్ లాగా, ఒక పాపిలాగా, తప్పు చేసినోళ్ళలాగా, సమాజము చేత ప్రభుత్వం చేత తృణీకరింపబడినటువంటి ఒక వ్యక్తిలాగా చనిపోతే ఆయన మనము దేవుడని నమ్ముతున్నాం, మంచిదే. ఆ సువార్త వల్ల దేవుడిని సువార్తలో కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దేవుడిని మొత్తం మనకి అసలు యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు, ఎందుకు చచ్చిపోయాడు మొత్తం మనకు పెద్దగా సువార్తలు ఉండదు. అయినా సరే దేవుని కృపను బట్టి దేవుడు మన హృదయాల్లో పనిచేశాడు కాబట్టి యేసుక్రీస్తు దేవుడు మనం నమ్మేం. మన కోసం చనిపోయినటువంటి ఒక ఆయన్ని, లోకము తృణీకరించేటువంటి ఒక ఆయన్ని మనము దేవుడని నమ్మేము. ఎందుకంటే అది కూడా దేవుడు పనిచేసాడు కాబట్టి నమ్మాము. ఇప్పుడు సరే, ఇప్పుడు నమ్మావుగా, నువ్వు నమ్మినటువంటి వాడిని ఇప్పుడు నువ్వు ఎరిగి ఉండాలి. కాబట్టి యేసుక్రీస్తు ఎందుకు దేవుడు అని మనం నమ్ముతున్నామన్న దానికి బైబిల్లోనే మనము తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని మనము బయట ప్రూఫ్స్కి వెళ్ళట్లేదు. మనం ఆయన సమాధి గురించి బయట విషయాల గురించి కాదు. బయట ప్రూఫ్లు తెలుసుకోవాలంటే ఇంటర్నెట్కి వెళ్తే మనకు అన్నీ తెలిసిపోతాయి. దానికి బయట ఉన్నటువంటి విషయం చెప్పడానికి చర్చ్ బైబిల్ మనకు అవసరమే లేదు. కాబట్టి అందుకని బయట విషయాలు చెప్పట్లేదు, బైబిల్ ఉన్న విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే ఇది మనము కొన్ని అర్థం చేసుకోవాలి, బైబిల్ నుంచి అర్థం చేసుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు దేవుడు అనడానికి బైబిల్ ఏమేమి చెప్తుంది, ఆయన దేవుడు అనడానికి బైబిల్ ఇచ్చే సాక్ష్యం ఏంటో మనం తెలిసిన ప్రయత్నం మనం చేస్తున్నాం. ఎందుకంటే ఒకసారి చూడండి, ఇక్కడ వచ్చిన మనం చదివి చూసారా, ఓ ఇజ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడు యెహోవా. ఇక్కడ చూడండి బైబిల్ ఇక్కడ మనం చూస్తే యూదులు యాక్చువల్ యేసుక్రీస్తు దేవుడు కాదు అనడానికి, వాళ్ళు బలంగా నమ్మడానికి ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక వచనం ఏంటో తెలుసా? ఈ వచనమే. ఇక్కడ స్వయంగా దేవుడు చెప్తున్న మాట, అంటే మోషే ద్వారా దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఓ ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి తెలుగులో ఏంటంటే ఓ ఇజ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడు యెహోవా అని వచ్చింది. కానీ చూడండి, ఇక్కడ అద్వితీయుడు అన్న చోట యాక్చువల్గా ఏంటంటే ఇంగ్లీష్ బైబిల్లో అయితే ఎలా వస్తుంది అంటే, మన తెలుగులో వచ్చింది కానీ ఇంగ్లీష్ బైబిల్ అయితే నీ దేవుడైన యెహోవా ఒక్కడే దేవుడు అని వస్తుంది.
యూదులు చూడండి, ఈ మాట ఎందుకు చెప్తున్నారంటే ఇజ్రాయేల్ ప్రజలు, యూదులు యేసుక్రీస్తు దేవుడు కాదు అని నమ్మడానికి ఒక బలమైనటువంటి వాళ్ళకి అప్పటికున్నటువంటి వాక్యాధారం వాళ్ళకి ఏంటంటే ఈ వచనం వాళ్ళు పట్టున్నారు. ఎందుకంటే దేవుడు స్వయంగా చెప్పాడు ఏమనంటే నీ దేవుడని యెహోవా ఒక్కడే అని చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, యాక్చువల్ ఇక్కడ మనకు లేదు కానీ ఇంకొక చూడండి, న్యూ టెస్ట్మెంట్లో కూడా బైబిల్ మనం సువార్తల్లో మాట కొంచెం క్లియర్గా ఉంది. ఇదే వచనము అక్కడ మార్కు కూడా రాస్తాడు, చదువుకుందాం చూడండి ఒకసారి. మార్కు సువార్త 12వ అధ్యాయం అక్కడ క్లియర్గా ఉంటుంది మనకి. మార్కు సువార్త 12వ అధ్యాయము 29వ వచనం. మార్కు సువార్త 12:29 నుంచి నేను చదువుతాను. మార్కు సువార్త 12వ అధ్యాయము 19వ వచనం నుంచి. ద్వితీయోపదేశ కాండంలో దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని ఇక్కడ మార్క్ ఇక్కడ రాస్తూ తెలియపరుస్తున్నటువంటి మాట ఏంటంటే ఇక్కడ చూడండి, అంటే ఒక శాస్త్రి ఒక ఆయన వచ్చాడు యేసుక్రీస్తు దగ్గరికి. వచ్చి కొన్ని ప్రశ్నలు వేస్తాడు ఆయన. శాస్త్రులు వాళ్ళు ఏంటంటే కొన్ని ప్రశ్నలు యేసుక్రీస్తుకి వేస్తే ఆయనకు కొన్ని డౌట్స్ ఉన్నాయి ఆయనకి బైబిల్ గురించి. ఆ డౌట్స్కి క్లారిఫికేషన్ కోసం యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి యేసుక్రీస్తుని కొన్ని క్వశ్చన్స్ చేస్తున్నాడు. ఆ టైంలో యేసుక్రీస్తుకి ఆ శాస్త్రికి మధ్య జరిగిన సంభాషణలు అక్కడ మనం చూస్తే అక్కడ చూడండి 29 వచ్చిన మనం లేదు ఒకసారి 29 చదువుతాను చూడండి. 28 కూడా శాస్త్రులు అక్కడ వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చి నేను గ్రహించి, అంటే యేసు బాగా ఆన్సర్ చేస్తున్నారు, వాక్యంలోని ప్రతి ప్రశ్నకి క్లారిటీ ఇస్తాను గ్రహించి ఈ వ్యక్తి వచ్చాడు. చూడండి వచ్చేమన్నాడంటే అందుకు యేసు అంటున్నారు ప్రధానమైనది ఏదనగా ఓ ఇజ్రాయేలు వినుము. చూడండి ఇదే ద్వితీయోపదేశ కాలంలో మాటనే చెప్తున్నారు యేసుక్రీస్తు. మన దేవుడైన యెహోవా, మన దేవుడైన ప్రభువు, అద్వితీయ ప్రభువు, నీవు నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపాలన్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది నీవు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపాలన్నది రెండవ ఆజ్ఞ. వీటన్నిటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఎదియూ లేదని అతనితో చెప్పాను. ఇప్పుడు చూడండి, ఆ శాస్త్రి బోధకుడ బావుగా చెప్పేతివి, ఆయన అద్వితీయుడనియు ఆయన తప్ప వేరొక దేవుడు లేడే అని నీవు చెప్పిన మాట సత్యమే. గమనించండి, ద్వితీయోపదేశ కాండంలో ఏదైతే ఇంగ్లీష్లో వచ్చిందో అది ఇక్కడ వచ్చింది. ఇక్కడ ఏమన్నాడంటే ఆ శాస్త్రం ఏమన్నాడంటే ప్రభు నువ్వు చెప్పింది కరెక్టే అని మాట్లాడితే అక్కడ ఏమన్నాడంటే చూడు నువ్వు చెప్పింది ఒకటే, ఆయన అద్వితీయుడనియు ఆయన తప్ప వేరొక దేవుడు లేడనియు నువ్వు చెప్పిన మాట వాస్తవమే. సరే, అంటే బేసిక్గా ద్వితీయోపదేశ కాండంలో కూడా మోషే ద్వారా ఇజ్రాయేల్ ప్రజలు దేవుడు అని చెప్పంటే ఇజ్రాయేల్ విను, నువ్వు ఒకటి క్లియర్ అర్థం చేసుకు ఏంటంటే నువ్వు ఏ దేవునైతే నమ్మేవో ఆయన తప్ప వేరే దేవుడు లేడు. ఇంగ్లీష్ బైబిల్లో ద లార్డ్ ఈజ్ వన్ అని వస్తుంది. అంటే నువ్వు ఏ దేవునైతే నమ్మేవో ఆయన తప్ప వేరే దేవుడే లేడు. అది నువ్వు బాగా విని బాగా అర్థం చేసుకొని యెహోవా దేవుడే పాత నిబంధన కాలంలో ఇజ్రాయేల్ ప్రజలకు ఆ మాట చెప్పాడు, వినండి మీరు దీన్ని అర్థం చేసుకోండి, నేను తప్ప వేరే దేవుడు లేడు అని వాళ్ళు చెప్పిన తర్వాత కూడా వాళ్ళు చాలా సందర్భంలో వాళ్ళ విగ్రహారాధన కూడా వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే చూడండి, ఇప్పుడు మన దేవుడు ఒక్కడు అన్నటువంటి విషయాన్ని దేవుడు కూడా ఎంత బలంగా వాళ్ళ మనసుల్లో స్థిరపరిచే ప్రయత్నం చేస్తాడో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు అందుకనే సువార్తలకు వచ్చారు కూడా ఆ వచనము యూదులకు బాగా తెలుసు. ఏంటంటే దేవుడు ఒకప్పుడు చెప్పాడు కదా మోషే ద్వారా, ఏమనంటే ఆయన తప్ప వేరే దేవుడే లేడు అని చెప్పాడన్న మాట వాళ్ళకి మనసులో బాగా స్థిరపడిపోయింది. అందుకనే ఏంటంటే ఇంకా వేరే ఎవరు వచ్చినా సరే, ఒక ప్రవక్త అని చెప్పేసి అబద్ధ ప్రవక్త వచ్చినా వాళ్ళు బహుశా అంగీకరిస్తారేమో, కానీ ఎవరన్నా ఒక మనిషి దేవుడిని చెప్పుకుని వస్తే మాత్రం యూదులైతే ఖచ్చితంగా నమ్మరు. వాళ్ళు నమ్మరు ఖచ్చితంగా. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఎందుకు నమ్మరు అంటే వాళ్ళకి అంత బలంగా వాళ్ళకి ఒక విషయము స్థిరపడిపోయింది, ఏంటంటే యెహోవా తప్ప వేరే దేవుడే లేడు. అది స్వయంగా దేవుడే చెప్పేశాడు కదా, మనకి బైబిల్ ప్రూఫ్ కూడా ఉంది కదా అని వాళ్ళు నమ్మారు. అందుకని ఇప్పుడు ఏంటంటే యేసుక్రీస్తు అనేటువంటి ఒక ఆయన వచ్చాడు, శరీరం ధరించుకుని నీకులాగా నాకులాగా మనలాగే భూమి మీద సంచరిస్తున్నాడు, ఆయన దేవుడు ఏంటి అని వాళ్ళు అనుకున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఒక వచ్చిన మైండ్లోకి వస్తుంది, అదేంటంటే ఆయన తప్ప వేరే దేవుడే లేడు అని అంతరు పట్టున్నారు తప్ప ఆయన చేసిన మిగిలిన కార్యాలను బట్టి గ్రంథాల్లోకి వెళ్ళి, అంటే పాత గ్రంథంలోనికి వెళ్ళి వాళ్ళు పోల్చి చూసుకునే ప్రయత్నం వాళ్ళు ఏమాత్రం కూడా వాళ్ళు జస్ట్ ఒక వచనం పట్టుకున్నారంతే. ఆ ఒక వచనం పట్టుకొని బైబిల్ ఉంది కదా ఈయన దేవుడే కాదు అనేసారు. ఇప్పుడు అందుకని చూడండి, బైబిల్ ఎప్పుడు కూడా ఎక్కడో ఒక వచనం తీసి ఆ వచనాన్ని బేస్ చేసుకొని బైబిల్ ఉంది కాబట్టి ఇది కరెక్ట్ అనడానికి వీలైతే లేదు. ఎందుకంటే చూడండి, బైబిల్ గురించి యాక్చువల్గా ఏం చెప్తుంటే బైబిల్ గురించి బైబిలే చెప్తుందంట. బేసిక్గా చూడండి, బైబిల్ ఏం చెప్తాం నేను చెప్పడం కాదు, బైబిల్ దాని మీనింగ్ ఇది, ఈ వచ్చిన మీనింగ్ ఇది అని ఒక మనిషి నిలబడి చెప్పడం కాదు. బైబిల్ గురించి, బైబిల్ అంటే యాక్చువల్గా ఎలా ఉంటుందంటే బేసిక్ బైబిల్ దేవుడు ఎలా డిజైన్ చేసి రాయించాడంటే బైబిల్లో ప్రతి వచనం యొక్క అర్థం ఏంటో బైబిల్లో ఎక్కడో వేరే చోట ఉంటుందట. అది వెతికి పట్టుకోవడమే బోధకుని యొక్క పని బేసిక్గా. అంటే ఎగ్జాక్ట్గా లేకపోవచ్చు కానీ బేసిక్ కొంచెం అట్టేట్టుగా ప్రతి వచనం యొక్క అర్థం ఏంటంటువంటిది, దాని ఉద్దేశం ఏంటంటువంటిది బైబిల్ ఎక్కడో దాని ఆన్సర్ దొరుకుతుంది. అందుకనే బైబిల్ మనకు అర్థం అవ్వాలంటే బైబిల్లోకే వెళ్ళాలి. ఎందుకంటే ఒకటి నీకు అర్థం కావాలంటే దాని గురించి ఎక్కడో దేవుడు రాసి ఉంచాడు, అది నువ్వు అర్థం చేసుకుంటే నీకు అర్థమవుతుంది.
అందుకనే చాలా సందర్భంలో చూడండి, యేసుక్రీస్తు దగ్గర యూదులు వచ్చినప్పుడు వాళ్ళు కూడా బైబిల్లో ఇలా ఉంది కదా నువ్వేటంటావు అని అడిగినప్పుడు యేసుక్రీస్తు కూడా వాక్యంలో నుండి ఆన్సర్ చేశారు. అందుకే వాళ్ళు ఏం మాట్లాడకపోయారు. ఎందుకో తెలుసా? ఊరినే దాని మీనింగ్ అది కాదు ఇది అని చెప్పే ప్రయత్నం చేయలేదు. బైబిల్లో మరొక చోట అని ఈవెన్ సాతానుతో కూడా యేసుక్రీస్తు ఎగ్జాక్ట్ అలాగనే మాట్లాడారు. అంటే అర్థం ఏంటంటే నువ్వు బైబిల్ కరెక్ట్గా అర్థం చేసుకోవాలంటే. ఎందుకంటే సాతానుడు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఏంటి ఎక్కడో బైబిల్లో ర్యాండమ్గా ఒక వచ్చిన ఎక్కడో ఒకటి తీసేసి బైబిల్ అలా ఉంది కదా నువ్వు ఇలా చేసి అన్నాడు. ఇప్పుడు చాలామంది బోధలు ఏంటంటే బైబిల్ అలా ఉంది కదా మనం అలాగే చేయాలంటారు. సాధారణ ఎగ్జాక్ట్ అలాగే వచ్చి క్రీస్తు దగ్గరకు వచ్చాడు, బైబిల్ అలా ఉంది కదా నువ్వు దూకాయి పైనుంచి కిందకి అన్నాడు. మీరు చాలామంది వచ్చిన పట్టుకొని నిజంగానే చాలామంది ఇప్పుడు కాదు ఒక 25 years బ్యాక్ అలాగ వెళ్తే అమెరికా లాంటి దేశాల్లో ఎగ్జాక్ట్ అదే వచ్చిన పట్టుకొని పామునంతేళ్ళని ఎత్తి పట్టుకుంటారు అని బైబిల్ ఉండేసరికి చాలామంది ఈవెన్ చర్చిలో పాస్టర్లు లిటరల్గా విశ్వ సర్పాలను పట్టుకొని కూడా చర్చిలో డ్యాన్స్లు కూడా వేశారు. కొంతమంది చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే వాళ్ళు బైబిల్ ఎక్కడో ఒక వచనం తీసుకొని దాని సందర్భంగా ఏమి సరిగ్గా అర్థం చేసుకోకుండా ఎక్కడో వచనం మాత్రం గుడ్డిగా దాని ఒక్కదాన్ని తీసుకొని దాని మీనింగ్ ఏంటంటే వేరే దగ్గరికి ఎక్కడికో వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదు. గుడ్డిగా వాళ్ళు చదివినప్పుడు వాళ్ళకి ఏమనిపించి దాన్ని అలా తీసేసుకుంటారు. ఎప్పుడైతే అలా తీసుకుంటాం అక్కడ అబద్ధ బోధ అటువంటిది వచ్చేస్తుంది. అని ఎప్పుడైనా సరే బైబిల్ మనం తెలుసుకోవాలన్నప్పుడు బైబిల్లో ఒక దాని మీనింగ్ తెలుసుకోవాలంటే బైబిల్లో దాని గురించి వేరే చోట ఎక్కడ రాయబడింది అంటే తెలుసుకునే మనం ప్రయత్నం చేయాలి. ఒకవేళ ఎవరైనా చెప్తున్నా మనం ప్రశ్నించేటప్పుడు కూడా దాని గురించి బైబిల్లో ఎక్కడ వేరే దీన్ని సపోర్ట్ చేసే వచనం ఎక్కడుంది అని మనం అడిగి తెలిసిన ప్రయత్నం మనం చేయాలి. యూదుల విషయానికి వచ్చేసరికి వాళ్ళు ఏంటంటే అక్కడే వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం వాళ్ళు చేయలేదు, గుడ్డిగా కూర్చొని పట్టుకున్నారు. అందుకని యేసుగారు తరచుగా లేఖనాలలో ఉన్నాయి మీరు అది చదవండి అని చెప్పేసి చెప్తూ వచ్చారు. మీరు చదువుతారు కానీ మీకు అందులో జీవం రాదు, ఎందుకంటే యాక్చువల్ మీరు దాన్ని అర్థం చేసుకోరు. బైబిల్ని కనుక పాత నిబంధన గ్రంథాన్ని సరిగ్గా అర్థం చేసుకొని సరిగ్గా చదివితే ఆటోమేటిక్గా ఎలాంటి వాళ్ళైనా సరే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేస్తారు. బైబిల్ని కరెక్ట్గా కనుక చదివితే. ఎందుకంటే బైబిల్లో యేసుక్రీస్తుని గురించిన ప్రతి ప్రవచనము కూడా ఓ రకంగా రక్షకుని దగ్గర నడిపించడానికి ఒక రూట్ మ్యాప్ లాగానే దేవుడు ప్రతిదీ ప్రవచించాడు. పాత నిబంధనలో ప్రవచనాత్మక రాయబడిన ప్రతిదీ ఎలా ఉంటుందంటే అది ఒక్కొక్కటి కనుక వాళ్ళు చదువుకుంటూ దాన్ని అర్థం చేసుకుంటూ వస్తే ప్రతి ప్రవచనం కూడా యేసుక్రీస్తుని పాయింట్అవుట్ చేస్తుంది. అప్పుడు నువ్వు పాత నిబంధనలు నమ్మినప్పుడు అది వేలెత్తి రక్షకుని చూపిస్తుంది కాబట్టి నువ్వు ఆటోమేటిక్ యేసుక్రీస్తుకి వచ్చేస్తావు, యేసుక్రీస్తు నువ్వు నమ్మేస్తావు కరెక్ట్గా అర్థం చేసుకుంటే. కానీ యూదులు ఏంటంటే అలా వాళ్ళు చేయలేదు కాబట్టి వాళ్ళు యేసుక్రీస్తుని నమ్మలేదు. ఎందుకంటే ఇలాంటి ఒక వచనం పట్టుకొని దేవుడు ఒక్కడని చెప్పాడు కదా, ఆయన తప్ప వేరే దేవుడు లేడని చెప్పాడు కాబట్టి యేసుక్రీస్తు దేవుడే కాదు అని వాళ్ళు బలంగా నమ్మేసి యేసుక్రీస్తుని చంపేసే ప్రయత్నం వాళ్ళు చేశారు. అలాగే చేశారు. అందుకే యూదులు కూడా అందుకని యేసుక్రీస్తుని నమ్మరు. కానీ అలాంటి సందర్భాల్లో మనము యేసుక్రీస్తు దేవుడే మనము నమ్ముతున్నాం. ఎందుకంటే మరి ఇప్పుడు ఏంటంటే మనం ఏం తెలుసుకుంటే మనం ఎందుకు యేసుక్రీస్తు దేవుడు నమ్ముతున్నామో వాక్యంలో మనం తెలిసిన ప్రయత్నం చేయాలి. అందుకని కొన్ని వాక్య బలి ఈరోజు చూద్దాం. చూడండి, మనం ఒకసారి 102వ కీర్తనలోకి వెళ్దాం. ఒకసారి 102వ కీర్తన. యేసుక్రీస్తు దేవుడు అనడానికి బైబిల్ ఉన్నటువంటి కొన్ని కారణాలు ప్రూఫ్స్ లాగా మనం తెలిసిన ప్రయత్నం మనం చేద్దాం. కీర్తనలోనికి వెళ్దాం. 102వ కీర్తన. ఇప్పుడు చూడండి, బైబిల్లో మనం చూస్తే 24 వచ్చిన చదువుతాను, కానీ యాక్చువల్ ఒకసారి ఒక మాట చెప్తాను. చూడండి, ఇక్కడ యాక్చువల్ వచ్చినప్పుడు యేసుక్రీస్తు దేవుడు అనడానికి మనం ఏం తెలిసి ప్రయత్నం చేస్తామంటే పాత నిబంధనలో యెహోవా దేవుని గురించి సంబోధిస్తూ కొన్ని విషయాలు తెలియపరచబడ్డాయి. అంటే దేవుని గురించి రాసినటువంటి వాళ్ళు యెహోవా దేవుని సంబోధిస్తూ పాత నిబంధన భక్తులు కొంతమంది కీర్తనకాలు వీళ్ళు కొంతమంది యెహోవా దేవుని మైండ్లో పెట్టుకొని రాసి ఆయన గురించి మాట్లాడుతున్నట్టుగా పాత నిబంధనలు మనం చూస్తాం. అవి యాక్చువల్ వాళ్ళన్నా కూడా యెహోవాను గురించి అని వాళ్ళు అంటూ కూడా రాస్తారు కొన్ని విషయాలు. మనం పాత నిబంధన చదివాం అనుకోండి, వీళ్ళు యెహోవా దేవుని గురించి వీళ్ళు మాట్లాడుతారని అనుకుంటాం. కానీ ఇంకో మంచి విషయం ఏంటి తెలుసా, మనం న్యూ టెస్ట్మెంట్లోకి వచ్చేసరికి ఎగ్జాక్ట్ అదే వచ్చిన మళ్ళీ ఉంటుంది. మళ్ళీ అదే విషయం చెప్తుంది. అంటే అది యాక్చువల్గా యెహోవా దేవుని గురించి కాదు, అది యాక్చువల్ యేసుక్రీస్తు గురించి రాయబడిందని బైబిల్ మనం చూస్తాం. కొన్ని వచ్చిన ఎలా ఉంటాయంటే పాత నిబంధనలో వాళ్ళు రాస్తున్నప్పుడు వాళ్ళు యాక్చువల్గా యెహోవా దేవుని గురించే చూస్తూ యెహోవా దేవునితోనే వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా యెహోవా దేవుని గురించి వాళ్ళు కొన్ని విషయాలు రాశారు. ఇప్పుడు మనం పాత నిబంధన వరకే చదివితే మనకి ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు యెహోవా దేవుని గురించి మాట్లాడుతూ అనిపిస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు యెహోవాని గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు కొన్ని సందర్భాలు అయితే యెహోవాని కూడా వాళ్ళు మెన్షన్ చేస్తారు. సో మనం అలా మెన్షన్ చేయబడినప్పుడు మనం చదువుతున్నప్పుడు ఏమనుకుంటామంటే వాళ్ళు యెహోవా దేవుని గురించే కదా మెన్షన్ చేశారు, యెహోవా దేవ్ అన్నారు కాబట్టి వాళ్ళు తండ్రి అయిన దేవుడి గురించి వాళ్ళు మాట్లాడుతారని మనం అనుకుంటాం. కానీ ఎగ్జాక్ట్ మళ్ళీ అదే వచ్చిన న్యూ టెస్ట్మెంట్లోకి సువార్తల తర్వాత పత్రికలోకి వచ్చేసరికి యాక్చువల్ అక్కడ నెరవేర్పులోకి వచ్చారు మాత్రము అక్కడ యాక్చువల్గా మళ్ళీ అదే వచ్చిన ఎగ్జాక్ట్గా వాళ్ళు రాస్తారు. కానీ రాస్తున్నప్పుడు ఎలా రాస్తారంటే అది యేసుక్రీస్తుని గురించి చెప్పబడుతున్నట్టుగా రాస్తారు వాళ్ళు. అంటే ఏం చెప్పే ప్రయత్నం చేస్తారంటే దేవుని గురించి వాళ్ళు ఏమేమైతే చెప్తున్నారో ఎగ్జాక్ట్గా అలాగనే వాళ్ళు యేసుక్రీస్తు గురించి కూడా మాట్లాడుతున్నారు. డిఫరెన్స్ ఏమీ లేదు. మనం కొన్నిసార్లు ఏంటంటే యెహోవా దేవుడు వేరు, యేసుక్రీస్తు వేరు, పరిశుద్ధాత్మ వేరు. మనం కొన్నిసార్లు ఏంటంటే ఆ ముగ్గురిని వేరువేరుగా చూస్తాం.
బేసిక్గా. కానీ యాక్చువల్గా మనం అర్థం చేసుకోవడానికి వేరు అర్థం చేసుకుంటాం, కానీ యాక్చువల్ చూసుకుంటే ముగ్గురు మనం వేరుగా చూడలేనంత, వేరు చేయలేనంత ఒకటిగా పనిచేస్తారు కలిసి. యెహోవా దేవుడే కానీ, కుమారుడైన యేసుక్రీస్తు కానీ, పరిశుద్ధాత్మ దేవుడే కానీ, ముగ్గురు అసలు మనం వేరు చేయలేం, వేరే మనం చూడలేం. కానీ కొంచెం ఎందుకు వేరుగా చూస్తామంటే ఆ పరిచయం మనకు అర్థం అవ్వడానికి మనం వేరుగా చూస్తాం. యెహోవా దేవుని సపరేట్గా ఎందుకు తెలుసుకుంటాం, యేసు ఎందుకు సపరేట్ తెలుసుకుంటాం, పరిశుద్ధాత్మ దేవుని ఎందుకు సపరేట్ తెలుసుకుంటాం అంటే ముగ్గురు వేరు వేరు అని కాదు, మనం అర్థం చేసుకోవడానికి వాళ్ళ పరిచయ విధానం మనకు అర్థం కావాలి కాబట్టి వేరు వేరుగా తెలిసే ప్రయత్నం చేస్తున్నాం. కానీ యాక్చువల్గా ముగ్గురు అయితే వేరు యాక్చువల్గా కాదు. దాని ప్రూఫ్ ఏంటంటే ఇదే, యెహోవా దేవుని సంబోధిస్తూ వాళ్ళు రాసిన అదే మాట న్యూ టెస్టమెంట్కి వచ్చేసరికి వాళ్ళు అదే మాట ఎగ్జాక్ట్ యేసుక్రీస్తు కూడా వాళ్ళు అప్లై చేయడం, ఆపాదించిన బైబిల్ మనం చూస్తాం. అదే ఒక ప్రాముఖ్యమైన ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూస్తున్నాం. చూడండి 102వ కీర్తన 24వ వచనం నేను చదువుతాను. చూడండి 102వ కీర్తన 24వ వచనం నుండి 27వ వచనం చదువుతాను. 102వ కీర్తన 24 నుంచి. నేను ఇలాగ మనవి చేసేతిని, నా దేవా నా దినముల మధ్యను నన్ను కొనిపోకము, నీ సంవత్సరములు తరతరములుండును. ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించును గాని నీవు నిలిచిందువు, అవన్నీ వస్త్రం వల్లే పాతిగిలును. ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయదువు, అవి మార్చబడను. నీవు ఏకరీతిగా నుండి వాడవు, నీ సంవత్సరములకు అంతము లేదు. ఇక్కడ గమనించిన, ఇక్కడ భక్తుడు దేవుని గురించి మాట్లాడుతూ అక్కడ చెప్తున్న మాట ఏంటంటే, దేవా అని యెహోవా దేవుని గురించి మాట్లాడుతూ ఏమంటాడంటే, నన్ను ముందే కొనిపోకు అని మాట్లాడుతూ సృష్టి గురించి మాట్లాడుతున్నాడు. సృష్టి మాట్లాడుతూ అక్కడ ఏం చెప్తున్నాడంటే, ఆకాశములు కూడా నీ చేతి పనులే అని మాట్లాడుతూ ఇవన్నీ కూడా గంభీరంగా బ్రహ్మాండంగా కనబడుతున్నటువంటి ఇవన్నీ కూడా అవి ఒక టైం వచ్చాక అవన్నీ కూడా పాతవిగా మారిపోతాయి. అవన్నీ ఎంత పాతగా మారిపోతాయి అంటే, ఒక వస్త్రం ఎలాగైతే మనం సహజంగా వేసుకుంటాం, అది కనుక మురికైతే మళ్ళీ వాష్ చేస్తే మరలా వేసుకుంటాం, అలా కొంతకాలం వాడిన తర్వాత అది మనకి వేసుకోవడానికి పనికి రానప్పుడు దాన్ని తీసి మనం పక్కన పడేస్తాం. అది చాలా సింపుల్ చేసేస్తాం మనం. ఇప్పుడు ఇక్కడ భక్తులు ఏం చెప్తున్నాడంటే, యెహోవా దేవుని గురించి మాట్లాడుతున్నాడు, ప్రభు నువ్వు కూడా ఎగ్జాక్ట్గా అలాగునే ఇంత బ్రహ్మాండంగా గంభీరంగా సృష్టి ఉంది, కానీ ఒక టైం వస్తే నువ్వు దీన్ని కూడా ఒక మనిషి వస్త్రం తీసివేసినంత సింపుల్గా నువ్వు దీన్ని మార్చేస్తావు. ఇప్పుడు చూడండి, అది చాలా ఇంపార్టెంట్. అక్కడ స్పెసిఫిక్గా అక్కడ మాట్లాడుతున్నప్పుడు 26వ వచనం లాస్ట్ లైన్ చూస్తే, తీసివేయదు అవి మార్చబడును అన్నమాట. తీసివేస్తావంటే మనం అనుకుంటాం అంటే యుగాంతం అండి, అంతా స్మాష్ అయిపోద్ది, అంతా పాడైపోద్ది, మనుషులు అంతా చచ్చిపోతారు అనుకుంటాం. ఇక్కడ బైబిల్ ఇక్కడ యుగ అంతం గురించి మాట్లాడట్లేదు, దేవుడు అన్నిటినీ మార్చడం గురించి మాట్లాడుతున్నాడు భక్తుడు ఇక్కడ. ఇది చాలా ఇంపార్టెంట్. అన్నీ అయిపోతాయి, సూర్య నక్షత్రాలు రాలిపోతాయి, చచ్చిపోతాం, అందరం అయిపోతామండి అని కాదు. ఇక్కడ అన్నిటినీ దేవుడు పాత అయిపోయింది కాబట్టి మళ్ళీ క్రొత్తగా దేవుడు మార్చేస్తాడని చెప్తున్నాడు. అది ఒక మనిషి తన వస్త్రం మార్చేంత సింపుల్గా, ప్రభువా ఎంత గొప్ప సృష్టిని ఇది పాత అయిపోతుంది, ఇది పాడైపోతుంది కాబట్టి ఇది ఒక టైం వస్తే పనికిరాదు అనుకుంటే నువ్వు దీన్ని మొత్తం నూతనంగా మార్చేస్తావు, నూతన సృష్టిగా మార్చేస్తావు, నూతన ఆకాశం నూతన భూమి నువ్వు సింపుల్గా ఒక మనిషి వస్త్రమును మార్చేంత సింపుల్ను మార్చేస్తావు. మాకు ఈ సృష్టి అంత బ్రహ్మాండంగా కనబడుతుంది, గంభీరంగా ఉంది, భయంకరంగా ఉంది, కానీ నువ్వు జస్ట్ ఒక మనిషి వస్త్రం మార్చని తీసుకుని నువ్వు మార్చేస్తావు. ఇంత పర్మనెంట్గా చాలా కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సృష్టి కూడా ఓ టైం వస్తే నువ్వు సింపుల్గా ఈజీగా వస్త్రం వల్లే మార్చేస్తావు, కానీ నువ్వు మాత్రం ఎప్పుడు ఒకేలాగా ఉంటావు. ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? యెహోవా దేవుని గురించి మాట్లాడుతున్నాడు భక్తులు ఇక్కడ. కానీ మీరు ఎగ్జాక్ట్ ఇదే మాట చూద్దాం. హెబ్రీ పత్రికకి వెళ్దాం మరలా. ఇక్కడ హెబ్రీ పత్రిక న్యూ టెస్ట్మెంట్లో చూడండి, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం నేను చదువుతాను. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం నేను చదువుతాను. మరియు ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించును గాని నీవు నిల్చుందువు, అవన్నీ వస్త్రం వల్లే పాతిగిలను, ఉత్తరీము వల్లే వాటిని మడిచివేయదువు, అవి వస్త్రం వల్లే మార్చబడును, కానీ నీవు ఏకరీతిగానే ఉన్నావు, నీ సంవత్సరములు తరగవు అని చెప్పుచున్నాడు. అయితే చూన్నాడు, అలా మనం కింద గమనిస్తే చూడండి, నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠంగా చేయ వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండమని దూతలతో ఎవరితో నేను ఎప్పుడెన్నో చెప్పానా. ఇక్కడ గమనించండి, ఇక్కడ యేసుక్రీస్తు మాట్లాడుతూ ఇక్కడ హెబ్రీ పత్రిక బేసిక్ ఎందుకు రాయబడిందంటే, యేసుక్రీస్తు అందరికంటే అంటే దేవుని దూతల కంటే, అలాగే పాత బంధకాలు జీవించినటువంటి మోషే కానీ అబ్రహాము కానీ ప్రవక్తలు అందరికంటే యేసుక్రీస్తు ప్రత్యేకమైన వాడు, వీళ్ళందరికంటే యేసు గొప్పవాడు అని చెప్పే ప్రయత్నము హెబ్రీ పత్రిక ఉద్దేశంతో రాయబడింది. అందుకని మొదటి 5-6 మనం స్టార్టింగ్ అధ్యాయాలను మనం చూస్తే యేసుక్రీస్తుని హైలైట్ చేస్తూ పౌలు పత్రికను రాశాడు.
అందుకు కొంచెం మన పైన చదువు అనుకోండి. అక్కడ చూడండి 8వ వచనం చూస్తే, అగ్నిజ్వాలగాను చేసుకునేవాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు, కానీ కుమారుని గూర్చి అయితే అని ఉంది. చూసారా సరే, ఇక్కడ దేవుని గురించి కుమారుని గూర్చి అయితే అని ఉంది. ఆ తర్వాత ఏదైతే ప్రభువా అని ఇక్కడ ఉంది చూడండి, కుమారు గురించి ఏమని ఉంది అంటే ఇవన్నీ అయిపోతాయి కానీ నువ్వు మాత్రం మారవు. ఇది పాత నిబంధనలో మనం చదివినప్పుడేమో యెహోవా దేవుని గురించి మాట్లాడుతున్నారని మనకు అనిపించింది. కానీ వచ్చేసరికి నూతన నిబంధనకు వచ్చేసరికి పౌలు చెప్తున్నాడంటే ఎగ్జాక్ట్ దేవునికి ఏదైతే ఆపాదిస్తూ ఆయన లక్షణం ఏంటి, ఆయన ఎలాంటోడు అనేది యెహోవా దేవునికి ఆపాదిస్తూ భక్తులు చెప్పారో, ఎగ్జాక్ట్ అదే లక్షణం అదే గుణముతో ఎగ్జాక్ట్ అలాగనే వాళ్ళు యేసుక్రీస్తుని కూడా చూశారు. యేసుక్రీస్తు కూడా ఎగ్జాక్ట్ అలాగనే వాళ్ళు మాట్లాడారు. అదేం చెప్తుందంటే యెహోవా దేవుడైతే ఖచ్చితంగా యేసుక్రీస్తు కూడా దేవుడే. ఎందుకంటే సృష్టిని ఆయన చేశాడు, ఓ టైం వస్తే మొత్తం ఆయన మార్చేస్తాడు అని అక్కడ పాత బంధంలో కీర్తనకారుడు చెప్పాడు. నువ్వు మాత్రం ఎప్పటికీ మారవని యెహోవా దేవుని సంబోధిస్తూ మాట్లాడాడు భక్తుడు. న్యూ టెస్టమెంట్కి వచ్చేసరికి పౌలు ఎగ్జాక్ట్ అదే వచ్చినాడు, తన కుమారుని గురించి మాట్లాడుతూ చెప్పిన మాట అని పౌలు ఇక్కడ చెప్తున్నాడు. అంటే పాత బంధంలో యెహోవా గురించి ఏదైతే ఎలాగైతే మాట్లాడబడిందో ఎగ్జాక్ట్ అలాగే న్యూ టెస్టమెంట్ యేసుక్రీస్తు ఎగ్జాక్ట్ అలాగనే రాయబడింది, ఎగ్జాక్ట్ అలాగనే భక్తులు చెప్పారు. అంటే వాళ్ళు ఓ రకంగా ఏం చేస్తారంటే యెహోవా దేవుని క్రీస్తుని సమానంగానే వాళ్ళు చూశారు. ఇప్పుడు చూడండి, ఇది అలా ఎవరు చూశారు? ఒక సాధారణమైన వాక్యం గురించి పెద్దగా జ్ఞానం లేనటువంటి ఒక సాధారణ విశ్వాసం కాదు, పౌలు లాంటి మహాభక్తులు వాక్యంను సరిగ్గా అర్థం చేసుకొని ఎన్నో పత్రికలు రాసి ఎన్నో మర్మాలు తెలియజేసినటువంటి పౌలు లాంటి వ్యక్తి ఆ విషయాన్ని చెప్తూ పాత నిబంధనలో యెహోవా దేవుని గురించి భక్తుడు ఏదైతే రాశాడో అది యాక్చువల్గా కుమారుని గురించి కూడా అని ఇక్కడ పౌలు చెప్తున్నాడు మనకి. అని కుమారుని గురించి అయితే ఇలాగ రాయబడిందని ఉంది. సరే, అంటే అర్థం ఏంటి? దేవుని వాళ్ళు ఎలా చూశారు, ఎగ్జాక్ట్ కుమారుడు ఎగ్జాక్ట్ అలాగనే వాళ్ళు చూశారు. మనం ఎందుకంటే కుమారుడు మన కొరకు శరీరం ధరించుకొని నీకులాగా నాకులాగా వచ్చినటువంటి ఒక ఆయన్ని, నీకులాగా నాకులాగానే కొన్ని పరిమితులు ఉండి మనలాగానే ఆయనకి ఆకలి వేస్తుంది, మనలాగా దాహం వేస్తుంది, మనలాగానే రెస్ట్ చేసుకున్నాడు, అన్నీ మనలాగా ఉన్నప్పటికీ ఇంకా మనం వేసుకుని దేవుడు ఎందుకు నమ్ముతాం? మనం ఎందుకు నమ్ముతామంటే జస్ట్ మన కోసం చనిపోయాడు కాబట్టి అని కాదు. యెహోవా దేవుని గురించి బైబిల్ ఏమైనా మాట్లాడుతుందో యేసుక్రీస్తు గురించి ఎగ్జాక్ట్ అలాగనే మాట్లాడుతుంది. ఏమాత్రం కొంచెం కూడా తక్కువగా కానీ కొంచెం వ్యత్యాసం కానీ ఏమాత్రం బైబిల్ మాట్లాడట్లేదు. యెహోవా దేవుని ఎగ్జాక్ట్గా యెహోవా దేవుడు తప్ప వేరే దేవుడు లేడు అన్నప్పుడు బలంగా యెహోవా దేవుని అంత ఖచ్చితంగా బైబిల్ మాట్లాడుతుంది. పాత నిబంధనలో అంతే బలంగా అంతే ఖచ్చితంగా నూతన నిబంధనలో క్రీస్తు గురించి ఎగ్జాక్ట్ అలాగనే మాట్లాడబడుతూ ఉంది. అంటే అర్థం ఏంటంటే బేసిక్గా యెహోవా దేవునికి కానీ యేసుక్రీస్తు కానీ పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ యాక్చువల్గా లేనట్లుగా భక్తులు చూశారు. ఇంకొక వాక్య భాగం చూద్దాం చూడండి, ఇప్పుడు కొంచెం క్లియర్గా ఉంటుంది. యెషయా గ్రంథంలోకి వెళ్దాం ఒకసారి. యెషయా గ్రంథము 40వ అధ్యాయం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 3-4 వచనాలు చదువుతున్నాను. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 3-4 వచనాలు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3-4 వచనాలు. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఎట్లనగా, చూడండి, అరణ్యంలో యెహోవాకు మార్గం సిద్ధపరచడు. గమనించండి, యెహోవాకు అన్నది వీళ్ళతో అండర్లైన్ చేసుకోండి. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఏమని ప్రకటిస్తారంటే ఎట్లనగా, అరణ్యంలో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళము చేయుడి, ప్రతి లోయు ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండయు అన్నసోని. ఇక్కడ చూడండి, గమనించండి, అక్కడ బైబిల్ ఏముంది? 3:2 ఏంటంటే అరణ్యంలో యెహోవాకు మార్గం సిద్ధపరచుడి. బైబిల్ చూసినప్పుడు యెహోవాకు మార్గం సిద్ధపరచు. ఒకసారి న్యూ టెస్టమెంట్లోకి వెళ్దాం చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము. మత్తయి సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయము. మత్తయి సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. లేదా మొదటి నుంచి చదువుతాను, మన సందర్భం క్లియర్గా అర్థమవుతుంది. బాప్తిస్మ యోహాను గురించి మాట్లాడితే ఇక్కడ బైబిల్ చూడండి. ఆ దినముల యందు, మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనం. ఆ దినముల యందు బాప్తిస్మ యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుండెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేకవేయని ఒక శబ్దము అనే ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. చూస్తారా, మనకేమో అక్కడేమో యెహోవాకు మార్గం సిద్ధపరచుడి అని యెహోవా దేవుని చూస్తూ యెషయా మాట్లాడాడు. అప్పుడు మాట్లాడతాం నిజంగానే యెహోవాను చూస్తే వాళ్ళు మాట్లాడారు, ఎందుకని యెహోవా అని వాళ్ళు సంబోధించారు. ఆయన మార్గం సిద్ధపరచడి.
యెహోవా గురించి మాట్లాడాడు. కానీ న్యూ టెస్ట్మెంట్కి వచ్చేసరికి మత్తయి ఏం చెప్తున్నాడంటే, యోహాను ప్రకటించేటాడు అరణ్యంలో ఆయన సువార్త చెప్తున్నాడు. మనకు తెలుసు, యూదులకు ఆయన సువార్త చెప్తూ మారుమనసు పొందమని చెప్పాడు. అప్పుడు కూడా యోహాను ఏం చెప్తున్నాడు, అక్కడ ఏం చెప్తున్నాడు, యెషయా చెప్పాడు చూస్తారా, అది ఎవరి గురించో కాదు, ఈయనకి మార్గం సిద్ధపరచిన యెహోవా గురించి ఎలాగైతే మాట్లాడబడిందో అలా యాక్చువల్గా యేసుక్రీస్తు గురించే మాట్లాడబడింది. అది మార్గం సిద్ధపరచినది యాక్చువల్ యెహోవా గురించి కంటే యేసుక్రీస్తు గురించి. ఈయనే ఓల్డ్ టెస్టమెంట్లో వాళ్ళు ఎవరినైతే యెహోవా అని చూశారో ఆయనే యేసుక్రీస్తు అని సువార్తలు కూడా వాళ్ళు చూస్తున్నారు. అంటే చూడండి, వాళ్ళు యెహోవా దేవునికి ఏదైతే వాళ్ళు ఆపాదిస్తూ ఆయన ఇది అని చెప్తూ వచ్చారు, తీరా యేసుక్రీస్తు వచ్చేసరికి ఎగ్జాక్ట్ యెహోవా దేవుని గురించి ఏదైతే మాట్లాడుతూ వాళ్ళు వచ్చారో ఎగ్జాక్ట్ అదే మళ్ళీ తీసుకొచ్చి యేసుక్రీస్తు కూడా వాళ్ళు ఆపాదిస్తున్నారు. అదేం చెప్తుందంటే, ఒక యూదులయ్యుండి యోధా జనాంగము ఆ టైంలో యేసుక్రీస్తు జీవించినటువంటి ఆ టైంలో వాళ్ళు యెహోవాను మాత్రమే ఆపాదించేటువంటి కార్యాలు, అది యెహోవాకు మాత్రమే, యెహోవాను చూస్తూ మాట్లాడేటువంటి ఎగ్జాక్ట్ ఆ మాటల్ని వాళ్ళు యేసుక్రీస్తు గురించి కూడా వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు. అది ఇప్పుడు మనకి ఇదేంటంటే మనకి వేరే కనిపించచ్చు, కానీ ఒక యూదుడు చెప్తున్నాడు ఆ మాట. ఇప్పుడు అది ఇంపార్టెంట్. అది ఇజ్రాయేల్ దేశం ఉన్నటువంటి యూదా ప్రాంతం ఉన్నటువంటి యూదులు చెప్తున్నటువంటి మాట ఇది. ఎందుకు ఈ మాట యోహాను చెప్తున్నప్పుడు ఎందుకు ఈ మాట ఇంపార్టెంట్ తెలుసా? యూదులకు ఆల్రెడీ తెలుసు, ఏం తెలుసు, యెహోవా తప్ప వేరే దేవుడు లేడు అని తెలిసినటువంటి వాళ్ళు అదే నమ్మి యెహోవా తప్ప వేరే దేవుడు నమ్మేటువంటి వాళ్ళు తెర యేసుక్రీస్తు వచ్చేసరికి ఆయన మహిమను వాళ్ళు చూశారు. ఆయన దైవత్వాన్ని చూసిన తర్వాత యెహోవా దేవుని గురించి ఏం మాట్లాడుతున్నారు, ఎగ్జాక్ట్ అదే యేసుక్రీస్తు గురించి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు చూడండి, అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇలాగ అందరూ నమ్మలేదు యేసుక్రీస్తు గురించి, కొంతమంది నమ్మారు. ఎవరు నమ్మారంటే పాత నిబంధనలో వాక్యమును సరిగ్గా అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రమే యేసుక్రీస్తు కూడా దేవుడు అని, యేసుక్రీస్తు కూడా దైవమే అనే విషయాన్ని వాళ్ళు నమ్మగలిగారు. అందరూ నమ్మలేదు. ఇక్కడ యోహాను ఆ మాట చెప్తున్నాడు. కానీ యోహానుకి విషయం తెలియదా, యెహోవా తప్ప వేరే దేవుడు లేడు, నేను ఒక్కడిని దేవుడిని ద్వితీయోపదేశకాండంలో యెహోవా దేవుడు చెప్పడనే విషయం ఇక్కడ యోహానుకు కానీ యూదులకు కానీ కొంతమందికి తెలియదా? నమ్మినటువంటి వాళ్ళకి తెలుసు. తెలిసినా సరే ఇంక ఆయన దేవుడు అన్నా సరే ఎందుకు అదే దైవత్వాన్ని అదే లక్షణాలని యేసుక్రీస్తు వాళ్ళు ఆపాదిస్తున్నారంటే వాళ్ళకి అర్థమయ్యింది. ఏమర్థమైందంటే ఈయన శరీరం ధరించుకొని మనిషిలాగా నీకులాగా నాకులాగా వచ్చాడు, కానీ ఆయన యాక్చువల్గా మనిషి అయితే కాదు. మనిషి యొక్క రూపంలో శరీరంలో ఉన్నటువంటి దేవుడు దైవము ఆయన వాళ్ళకి అర్థమైంది కాబట్టి యెహోవా దేవుని గురించి ఏవైతే మాట్లాడుతూ వచ్చారో ఎగ్జాక్ట్గా అదే యేసుక్రీస్తు గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళ మైండ్లో అప్పటికి ఏముండేది, యెహోవా తప్ప వేరే దేవుడు లేడు. అయినా సరే వాళ్ళు యెహోవా దేవుని ఏవైతే వాళ్ళు చూశారో, బైబిల్ బట్టి యెహోవా దేవుని గురించి ఏవైతే బైబిల్ మాట్లాడుతూ వచ్చిందో పాత నిబంధన గ్రంథము అవన్నీ క్రీస్తుల్లో కూడా వాళ్ళు చూశారు. కాబట్టి అదే వచనాన్ని వాళ్ళు క్రీస్తు కూడా వాళ్ళు ఆపాదించడం బైబిల్ మనం చూస్తున్నాం. ఇదంతా ఎందుకు చెప్తున్నాను, మనం ఎందుకు యేసుక్రీస్తు దేవుడు నమ్ముతున్నాము అంటే బైబిల్లో ఇలా ఉంది కాబట్టి నమ్ముతున్నాం. నాకు అనిపించింది కాబట్టి నమ్ముతున్నాను కాదు. యేసుక్రీస్తు దేవుడు ఆయన చనిపోయిన విధానం చూస్తే నాకు అనిపించిందండి, ఆయన కూడా దేవుడే అని నాకు అనిపించింది, అందుకని యేసుక్రీస్తు దేవుడు నమ్ముతున్నాను కాదు. నేను ఎందుకు నమ్ముతున్నానంటే యెహోవా తప్ప వేరే దేవుడు నమ్మినటువంటి వాళ్ళే యేసుక్రీస్తులో ఆయన దైవత్వాన్ని చూశారు కాబట్టి యెహోవా దేవుని పొగినట్లుగానే యేసుక్రీస్తుని వాళ్ళు పొగిడారు. పోయినటువంటి ఎలాంటి వాళ్ళు, ప్రతి వాళ్ళని దేవుడని నమ్మేసేటువంటి వాళ్ళు కాదు. ఆ మాట అంది, యెహోవా తప్ప వేరే దేవుడే లేడని నమ్మేటువంటి వాళ్ళే యేసుక్రీస్తు దేవుడు అని చెప్పారు. అందుకు మనం నమ్ముతున్నాం. ప్రపంచం ఎలా ఉంటుంది, ప్రపంచంలో ప్రతి వాళ్ళు ప్రతిదాన్ని దేవుడు చేస్తారు. లాస్ట్ టైం చెప్పి చూస్తారా, తల్లిదండ్రులు దేవుడు అనేస్తారు. ఇప్పుడు ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయారంటే కొంతమంది సినిమా యాక్టర్లు కూడా దేవుడు అనేస్తారు, సినిమా యాక్టర్ కూడా గుళ్ళు కూడా కట్టేశారు. అంటే ఈ రోజుల్లో దేవుడు అనడానికి పెద్దగా ఏం అవసరం లేదు, పెద్దగా ప్రత్యేకమైన లక్షణాలు అవసరం లేదు. ఈ రోజుల్లో దేవుడిగా మారిపోవడానికి, దేవుడిని పిలిపించుకోవడానికి, లేదా మనం ఇంకోళ్ళు దేవుడు అనడానికి చిన్నది ఏదైనా ఉంటే చాలు ఊరినే దేవుడు అనేస్తాం. దేవుడు అనే పదానికి ఇప్పుడు వాల్యూ యాక్చువల్ లేదు. మరి అలాంటిది ఆ టైంలో ఆలోచించండి, యెహోవా తప్ప వేరే దేవుడే లేడని చెప్తున్నప్పుడు వాళ్ళు యాక్చువల్గా ఆ విషయంలో దేవుడు అంత స్ట్రిక్ట్గా ఉన్నాడని యూదులకి వాళ్ళకి తెలుసు. అంటే వాళ్ళు యాక్చువల్ అరణ్యంలో మోషే 40 రోజులు పైకి కొండ మీదకి వెళ్ళి దిగిరానప్పటికీ వాళ్ళు బంగారంతో దూడం చేసుకొని నిన్న అరణ్యంలో ఐగుప్తులో బయట తీసుకొచ్చిన యెహోవా ఇదే అని అంటున్నప్పుడు కూడా దేవుడు ఎంత కఠినంగా శిక్షించాడో కూడా వాళ్ళకి బాగా తెలుసు. వాళ్ళు విగ్రహాన్ని పూజించారు, కానీ విగ్రహాన్ని కూడా వాళ్ళు యెహోవా అనే పేరు పెట్టారు. వాళ్ళు నిన్న ఐగుప్తులోనే బయట తీసుకొచ్చిన యెహోవా ఇదే అన్నారు. వాళ్ళు ఇది వేరే దేవుడు అనలేదు, వాళ్ళు ఇది యెహోవాని విగ్రహంలో వాళ్ళు యెహోవాని చూశారు. దాన్నే దేవుడు చాలా కఠినంగా పనిష్ చేసి తీర్పు తీర్చాడు. అంటే అర్థం ఏంటంటే ఆ విషయంలో దేవుడు అయితే రాజీపడ్డన్న విషయము ఇజ్రాయెల్ ప్రజలకు చాలా బాగా తెలుసు, యూదులకు బాగా తెలుసుండి కూడా
వాళ్ళు అందరూ సుఖ సామాన్యమైనటువంటి యూదుల కంటే అధిక జ్ఞానము, అధిక భక్తి ఉన్నటువంటి వీళ్ళు, అధిక ప్రత్యక్షత ఉన్నటువంటి యోహాన్ లాంటోళ్ళు, పౌలు లాంటోళ్ళు యెహోవా దేవునికి ఏదైతే ఆపాదిస్తారు ఎగ్జాక్ట్ అన్నీ కూడా యేసుక్రీస్తు కూడా ఆపాదించారు. అదేం చెప్తుందంటే మనం ఏదో గుడ్డిగా ఏదో యేసుక్రీస్తు కూడా దేవుడు అని నాకు అనిపించి నమ్మేస్తున్నాను కాదు, బైబిల్లో ఉంది కాబట్టి నమ్ముతున్నాం. మనం యేసుక్రీస్తు దేవుడు నమ్మడానికి బేసిస్ ఏంటంటే బైబిల్లో ఉంది కాబట్టి నమ్ముతున్నాం. బైబిల్ లేదు కానీ మనం నమ్ముతున్నాను కాదు. చాలామంది లాస్ట్ టైం చెప్పిన చాలామంది ఏమంటారు అసలు యేసుక్రీస్తు దేవుడిని ఎక్కడ చెప్పుకున్నాడు అంటారు. లాస్ట్ వీక్ చెప్పిన చాలా వచ్చిన యేసుక్రీస్తు దేవుడు అని తాను చెప్పుకున్నాడు. అది మాత్రం కాదు, ఆయన దేవుడు అనే విషయం చాలామంది చెప్పారు. ఒక్కడి తప్ప యెహోవా తప్ప వేరే దేవుడు లేడని చెప్పే వాళ్ళే యేసుక్రీస్తుని చూసిన తర్వాత ఆ బైబిల్ అంటే వచ్చిన సరిగ్గా అర్థం చేసుకున్న తర్వాత ఈయన దేవుడే అని వాళ్ళే చెప్పడం బైబిల్ మనం చూస్తున్నాం. ఇంకో వాక్యం మనం చూద్దాం, యెషయా గ్రంథం 8వ అధ్యాయంలోకి వెళ్దాం. లేదా మన టైం సరిపోతే వదిలేద్దాం అంటే వేరేది చూద్దాం. ఇప్పుడు చూడండి మత్తయి సువార్తకి వెళ్దాం ఒకసారి. మత్తయి సువార్త 28వ అధ్యాయం. మరొక రీజన్ చూద్దాం, యేసుక్రీస్తు దేవుడు మనం నమ్మడానికి మరొక రీజన్ చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయము. మత్తయి సువార్త 28 లాస్ట్ వచ్చిన మనం చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము. మత్తయి సువార్త 28 19 వచ్చిన చదువు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19 వచ్చిన. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు ఆరాధన వెళ్ళిపోయేటప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాట 19 వచ్చిన. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిసము ఇచ్చుము. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం గమనించిన ఇక్కడ యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటని ఇక్కడ మత్తయి రాసి చెప్తున్నాడు. యేసుక్రీస్తు శిష్యులకు చెప్పేశారు, కొంతమంది చెప్పేశారు, వెళ్ళిపోయారు ఆయన. మీరు సృష్టి స్వార్థ ప్రతి చోటుకి వెళ్ళి స్వార్థ మీరు ప్రకటించండి, ఎవరు తన మరి వారికి బాప్టిజం ఇవ్వండి అని క్రీస్తు చెప్పేశారు. కానీ ఎగ్జాక్ట్ ఆ విషయాన్ని మత్తయి రాస్తున్నప్పుడు ఎలా రాస్తున్నా ఒకసారి చూడండి. అండ్ లాస్ట్ రాస్తున్నప్పుడు ఆయన ఏమన్నా తెలుసా, అక్కడ చూడండి, బాప్టిజం ఇమ్మని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ఏమని చెప్పారని ఇక్కడ ఈయన నమ్మి రాస్తాడు తెలుసా. అక్కడ అన్నాడు చూడండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో. ఇక్కడ చూడండి, తండ్రి నామములో మీరు బాప్టిజం ఇవ్వండి అంటే నమ్ముతాం, ఎందుకంటే యూదులకి యెహోవా తప్ప వేరే దేవుడు లేడు. కానీ ఇక్కడ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు యేసుక్రీస్తు వచ్చిన తర్వాత వాళ్ళు యేసుక్రీస్తు దేవుడు ఎంత బలంగా వాళ్ళు నమ్మారంటే, యెహోవా తప్ప వేరే దేవుడు లేడు అని బలంగా నమ్మేటువంటి వాళ్ళే మరలా తిరిగి వాళ్ళ అభిప్రాయాన్ని మార్చుకుని ఏం చెప్తారంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు కూడా దేవుడే, ఎందుకంటే ఆయన మహిమను మేము కళ్ళారా మేము చూసాము అని అర్థమైంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు తండ్రితో పాటుగా సంబోధిస్తూ సమానంగా అదే హోదాని, అదే యోగ్యత, అదే ఆధిక్యతని, అదే గౌరవాన్ని, యెహోవా దేవునికి ఏ గౌరవం ఇచ్చారో ఎగ్జాక్ట్ అదే గౌరవాన్ని కుమారుని కూడా వాళ్ళు ఇచ్చారు. చూడండి, చాలా ఇంపార్టెంట్. ఒక యూదుడు అలాగా తండ్రికి ఇచ్చేంత గౌరవం, యెహోవా దేవునికి మాత్రం ఇచ్చేంత గౌరవాన్ని వాళ్ళు కుమారునికి కూడా వాళ్ళు ఇచ్చారు. ఒకసారి ఆలోచించండి, నిజంగా ఒక ప్రత్యేకమైన వ్యక్తి కూడా మనం చెప్పుకున్నాం, అతి గొప్ప వ్యక్తి కూడా మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తితో పాటు పక్కన వేరే వాళ్ళు పేరు జతపరచమంటే అర్థం ఏంటంటే బేసిక్గా నువ్వు ఈ వ్యక్తిని అవమానపరిచినట్టే. నువ్వు ఎవరితో పాటు వేరే వాళ్ళ పేరు నువ్వు సంబోధిస్తున్నావు, ఒక రకంగా ఆ వ్యక్తిని మనం అవమానపరిచినట్టు. ఎవరిని పడితే వాళ్ళు కనుక పేరు మనం జతపరిస్తే, అందుకు గొప్ప గొప్ప వాళ్ళు యాక్చువల్గా వాళ్ళ పేరు మెన్షన్ చేసేటప్పుడు ప్రత్యేకంగా మెన్షన్ చేయాలి. అందరితో పాటుగా లిస్టులో అందరితో పాటుగా వాళ్ళ పేరు మెన్షన్ చేస్తే వాళ్ళు అవమానంగా ఫీల్ అవుతారు. చూడండి, ఎవరైనా గెస్ట్గా పిలిచామనుకోండి, వాళ్ళు నిజంగా నువ్వు గౌరవించాలి అనుకుంటే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే, నేను ఇక్కడ ఇంపార్టెంట్ 100% నేనే ఇంపార్టెంట్ అయితే, ఈ ఈవెంట్ నేనే 100% మెయిన్ గెస్ట్, చీఫ్ గెస్ట్ నేనైతే కనుక అందరితో పాటుగా నన్ను స్పెషల్గా ఇన్వైట్ చేయాలి, నా గురించి స్పెషల్గా మాట్లాడాలి. అందరూ వచ్చారు, అందరితో పాటుగా వాళ్ళందరూ థ్యాంక్స్ చెప్తూ ఈ వ్యక్తికి కూడా చీఫ్ గెస్ట్ కూడా థ్యాంక్స్ అని అందరితో పాటు చెప్తాం అనుకోండి, ఓ రకంగా అది అవమానమే. అందుకని బేసిక్గా మనం ఆ వ్యక్తిని గౌరవించినప్పుడు ఎలా పిలుస్తాం, అందరితో పాటు కలపము, ఆ వ్యక్తిని ప్రత్యేకంగా చూస్తాం, ప్రత్యేకంగా సంబోధిస్తాం, ప్రత్యేకంగా గౌరవిస్తాం. అందరితో పాటు కలిపి ఆ వ్యక్తిని కూడా మనం చేయము, ఆ వ్యక్తిని సపరేట్గా చూస్తాం. పేరు సంబోధించినప్పుడు లిస్టులో ఒక 10 మంది పేరు చెప్పినా చీఫ్ గెస్ట్ ఎవరైతే అనుకున్నా ఆ వ్యక్తి పేరు సపరేట్గా మనం మెన్షన్ చేస్తాం, పలుకుతాం. అందరితో పాటు కలపం, అందరితో పాటు కలితే ఆ వ్యక్తి యొక్క స్థాయిని మనం తగ్గించినట్టు. ఇది వాస్తవమైనప్పుడు మరి వీళ్ళందరూ చూడండి, ఒక యూదుల యుండి కూడా వీళ్ళు యెహోవా దేవుని పేరు సంబోధిస్తూ ఆయన వెంటనే ఆటోమేటిక్ క్రీస్తు యొక్క పేరు కూడా వాళ్ళు తగిలించారు. వాళ్ళు యెహోవా దేవుని గౌరవిస్తారా? ఖచ్చితంగా గౌరవిస్తారు. కానీ యెహోవా దేవుని ఎంత గౌరవిస్తారో క్రీస్తు కూడా అంతే వాల్యూని వాళ్ళు ఇచ్చారు, అంతే వాల్యూని వాళ్ళు ఇచ్చారు. అందుకనే మనం కూడా యేసుక్రీస్తు కూడా దేవుడిని మనం అందుకే నమ్ముతున్నాం. లేదంటే యాక్చువల్గా అది కానీ వీళ్ళు కనుక అంత వాల్యూ కానీ క్రీస్తుకోకపోతే మనం కూడా యాక్చువల్గా యెహోవానే మనం సేవిస్తాం. ఆయన మాత్రమే దేవుడు, వేరే ఎవరు దేవుడు కాదని మనం అనాలి. కానీ యెహోవా మాత్రమే దేవుడు నమ్మేటువంటి వాళ్ళు కూడా యెహోవా దేవునికి ఎంత వాల్యూ, ఎంత గౌరవం, ఎంత హోదాని ఇచ్చేవాళ్ళు, ఎంత ప్రత్యేకత ఇచ్చేవాళ్ళు, అంతే సమానమైన ప్రత్యేకతని, స్థాయిని, గౌరవాన్ని, హోదాని క్రీస్తు కూడా వాళ్ళు ఇచ్చారు. ఇంకొక వాక్య భాగం చూద్దాం చూడండి, రోమపత్రిక 1వ అధ్యాయం. రోమపత్రిక 1వ అధ్యాయము. రోమపత్రిక 1వ అధ్యాయము 7వ వచనం, అంటే 7వ వచనం లాస్ట్ 4వ లైన్ చదువుతాను చూడండి.
అది 2-7 అంతా కలిపి రాయబడింది. నేను 7 4 లైన్ చదువుతాను చూడండి. జస్ట్ మనందరూ తెలిసిన వచనం మీద ఇక్కడ 4 లైన్ అంటే చూడండి ఒకసారి. అక్కడ చూడండి, అక్కడ మాటతో మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఇక్కడ చూడండి, ఇక్కడ పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చూడండి, ఇది ఇంకా ఇంపార్టెంట్ అడిగితే. ఎందుకంటే పౌలు ఈ యోధా సాంప్రదాయాల్లో చాలా చాలా నిష్ట కలిగి బ్రతికినటువంటి వ్యక్తి పౌలు. యాక్చువల్గా పౌలు టైంలో యూదా సాంప్రదాయాల మీద, ఆ ఆచారాల మీద పౌలుకున్నంత తీవ్రత ఆ టైంలో అసలు ఎవరికీ లేదు. అందుకనే క్రైస్తవులను చంపాలన్న ఆలోచన ఎవరికీ లేదు యాక్చువల్గా. కానీ పౌలు దాన్ని పర్సనల్గా తీసేసుకున్నాడు. ఆ టైంలో సౌలుగా ఉన్నప్పుడు క్రీస్తుని ఎంతగా ద్వేషించాడంటే, అసలు యాక్చువల్ ఎందుకు ద్వేషించాడంటే క్రీస్తుని, యెహోవా తప్ప వేరే దేవుడు అని వచ్చిన బైబిల్ మాకు ఉండగా ఈయనెవడో వచ్చి నాకులాగానే శరీరంలో ఉన్నాడు, ఈయన నాకులాంటి పోలికలోనే నాకులాగానే స్వభావంతో ఉన్నాడు, కానీ దేవుడు అని చెప్పుకుంటున్నాడు. మా దేవుని యొక్క పేరు చెప్పి నేను దేవుని చెప్పుకొని దేవుణ్ణి అవమానపరుస్తున్నాడు, దేవుణ్ణి దూషిస్తున్నాడు అన్నట్లుగా సౌలుగా ఉన్నప్పుడు ఆయనకు అనిపించి ఆ క్రీస్తు దేవుడిని చెప్పుకున్నాను, ఆయన చంపేశాము, ఆయన వదిలించేసుకున్నాం, ఇప్పుడు ఆయన దేవుడు వీళ్ళందరూ వెళ్ళి అందరికీ చెప్తున్నారు యెహోవా దేవుని అవమానపరుస్తున్నారు, దేవదూషణ చేస్తున్నారు అని యెహోవా దేవుని ఉన్నటువంటి ప్రేమను బట్టి సంఘాలు హింసించే ప్రయత్నం చేశాడు. ఎందుకంటే ఎందుకంటే చెప్పని చూస్తారా, వాళ్ళు యెహోవా దేవునితో పాటు యేసుక్రీస్తు పేరు యాడ్ చేయడం వాళ్ళకి ఇష్టం ఉండదు. యేసుక్రీస్తు దేవుడు నమ్మనటువంటి వాళ్ళు యెహోవా దేవునితో పాటు యేసుక్రీస్తు పేరు యాడ్ చేస్తామంటే అర్థం ఏంటంటే నువ్వు కలిపి చెప్తున్నామంటే అర్థం ఏంటంటే నువ్వు దేవునితో సమానంగా చేసుకుంటున్నావు. అందుకనే కదా లాస్ట్ టైం చెప్పని చూసారు, లాస్ట్ వీక్ యేసుక్రీస్తు ఏం చెప్పారు, దేవుని మాడుతూ తండ్రి నేను ఒక్కడినే అనేసరికి వాళ్ళు వెంటనే నువ్వు దేవదర్శనం చేస్తావు, నువ్వు దేవునితో సమానంగా నువ్వు చేసుకున్నావు అంటే యెహోవాని సపరేట్గా చెప్పాలి. దేవుడు నేను ఒకటే నువ్వు సింపుల్ చెప్పేస్తున్నావు, నువ్వు ఆయన స్థాయిని దిగజారు చేస్తున్నావు అని నువ్వు దేవదూషణ చేసావన్నారు. అంటే యూదులు ఎలా చూస్తాడు, దేవుని పేరుని ప్రత్యేకంగా చూస్తారు, కానీ దాంతోపాటు వేరే ఎవరిని కలిపినా సరే ఖచ్చితంగా అది దేవదూషణ కింద వాళ్ళు పరిగణించేవాళ్ళు. అలా యేసుక్రీస్తు వాళ్ళు పరిగణించారు. అలాగే పౌలు కూడా ఒకప్పుడు పరిగణించే సంఘం హింసించే ప్రయత్నం పౌలు కూడా సౌలు ఉన్నప్పుడు చేశాడు. కానీ అదే సౌలు ఒక్కసారి మరలా ఎవరినైతే వ్యతిరేకించాలంటే హింసించాడు, ఇప్పుడు ఆయన దేవుడిని అర్థమయిన తర్వాత ఇప్పుడు ఆయన కూడా పత్రిక రాస్తూ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు యొక్క కృప అంటున్నాడు. సరే, అంటే ఇప్పుడు పౌలు కూడా నిష్టగా ఉండేటువంటి యోధా భక్తిలో నిష్టగా ఉండేటువంటి పౌలు కూడా ఇప్పుడు యెహోవా దేవుణ్ణి క్రీస్తుని ఒకటిగానే చూస్తున్నాడు. మనం ఎందుకు నమ్ముతున్నాం అంటే యెహోవా దేవుని మాత్రమే ఆయన తప్ప వేరే దేవుడు లేడు అన్నటువంటి వాళ్ళే యేసుక్రీస్తు ఏదో మహిమను చూశారు కాబట్టి ఆయన వ్యతిరేకించేటువంటి వాళ్ళు ఒక మొమెంట్లో ఇప్పుడు వాళ్ళు కూడా ఆయన దేవుడు అని యెహోవాతో సమానంగా వాళ్ళు యేసుక్రీస్తుని కూడా వాళ్ళు పూజించడం స్టార్ట్ చేశారు. ఇంకో వాక్య భాగం చూద్దాం చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక. ఇవన్నీ మనం తరచుగా చదివిన వచ్చినాల్లో త్వరగా చదివేస్తాను. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకు అందరికీ తోడై ఉండును గాక. ఇక్కడ గమనించండి చూడండి, దీన్ని మనం ఇంగ్లీష్లో బెనడిక్షన్ అంటాం, అంటే ఆశీర్వాద ప్రార్థన అంటాం. చూస్తారా, అది ఎక్కడి నుండి వచ్చిందంటే మనకి ఇక్కడ నుండి వచ్చింది, బైబిల్ నుండి వచ్చింది. ఊరిని గుడ్డి ఎవరో పాస్టర్లు కనిపెట్టింది కాదు, అది కూడా యాక్చువల్గా బైబిల్ ఉన్నటువంటి మాట. అది చాలా ఇంపార్టెంట్ మాట. అది చర్చల్లో మనం జనరల్ చెప్తున్నప్పుడు అందరం పెద్ద సీరియస్ తీసుకోం, కానీ అది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా మాట. పౌలు ముగింపులో అలాగ వారిని దీవించాడు, సంఘస్థుల్ని దీవించాడు. అలా దీవించినప్పుడు ఎవరి దీవెన గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎవరి పేరిట వాళ్ళు సంఘాన్ని దీవించారంటే దేవుని పేరున వాళ్ళు దీవించారు, యేసుక్రీస్తు పేరును కూడా వాళ్ళు దీవించారు, అంత గౌరవాన్ని ఇచ్చారు. అంటే బేసిక్ ఏం చెప్తుందంటే యెహోవా దేవుడి కంటే కుమారుడు కొంచెం తక్కువవాడు, ఎందుకంటే ఆయన తండ్రి, ఈయన కుమారుడు కాబట్టి ఈయన కుమారుడు కూడా కొంచెం తక్కువ అని కాదు. కొంతమంది క్రిస్టియన్స్ మనం అలా చూస్తాం, యెహోవా దేవుడు అందరికంటే పవర్ఫుల్, కొంచెం గొప్పోడు, కుమారుడు కొంచెం తక్కువ అనుకుంటున్నాం మనం. కొంతమంది క్రిస్టియన్స్ ఇప్పుడు అలా అనుకునేటువంటి వాళ్ళు చాలామంది క్రైస్తవులు ఇంకా ఉన్నారు. యెహోవా దేవుడేమో చాలా గొప్పోడు, కుమారుడు కొంచెం తక్కువ అన్నట్టుగా. కానీ బైబిల్ ఇక్కడ చూస్తే ఈ వాళ్ళు ఇలా మెన్షన్ చేయడం బట్టి ఏమవుతుందంటే యెహోవా దేవునికి క్రీస్తుకి ఏమాత్రం అసలు దైవిక స్వభావంలో వ్యత్యాసం యాక్చువల్గా లేదు, ఇద్దరూ సమానం కాబట్టి ఇలా మెన్షన్ చేస్తారు. ఇంకో వాక్య భాగం చూద్దాం చూడండి, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, ఇంకో 2 వచనాలు చూసుకుని ముగించుకుంది. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం చదువుతాను చూడండి. మన తండ్రి అయిన దేవుడు మన ప్రభు అయిన యేస్సును మమ్మను మన తండ్రి అయిన దేవుడును మన ప్రభు అయిన యేస్సును. సరే, మళ్ళీ ఎక్కడ కూడా పౌలు జస్ట్ ఒక్కసారి అంటున్న మాట కాదు, ఇది ఎప్పుడో ఒకసారి అన్నారు అనుకోండి, ఏదో కొంచెం ఆయనకి ఏదో అనిపించి గబుక్కొని అనవసరంగా క్రీస్తుని ఎక్కువ పొడేశారండి అని మనం అనుకోవచ్చు. కానీ తరచుగా వాళ్ళు ఇలా మెన్షన్ చేస్తున్నారు.
అదేం చెప్తుందంటే వాళ్ళు మెన్షన్ చేస్తాను మనకి ఏం చెప్తుందంటే యేసు 100% దేవుడు అని ఒక యూదుడు సైతము నమ్ముతున్నాడు. ఇప్పుడు అలా నమ్మినటువంటి వారు చాలామంది యూదులు ఉన్నారా అంటే చాలామంది యూదులు యాక్చువల్గా క్రీస్తు దేవుడు కాదని నమ్మారు. మరి అలాంటి వాళ్ళల్లో కొంతమంది పౌలు లాంటి వాళ్ళు సౌలు ఉన్నప్పుడు ఆయన దేవుడే కాదని చాలా బలంగా వ్యతిరేకించినటువంటి వాళ్ళే సడన్గా ఓ మూమెంట్లో ఆయన దేవుడు అని యెహోవా దేవునితో సమానంగా క్రీస్తును కూడా వాళ్ళ ఆ స్థాయిలో పెట్టడం బైబిల్ మనం చూస్తున్నాం. అదేం చెప్తుందంటే బైబిల్ యాక్చువల్ మనకి ఏం చెప్తుంది, ప్రస్తుత కాలం జీవించేటువంటి విశ్వాసాలు, నూతన బంధ విశ్వాసాలు ఏం చెప్తుందంటే యెహోవా దేవునికి క్రీస్తుకి అసలు ఏమాత్రం డిఫరెన్స్ యాక్చువల్ లేనే లేదు. మనం ఎందుకు యేసుక్రీస్తు కూడా దేవుడు ఎందుకు నమ్ముతున్నాం, యెహోవా దేవునితో పాటు సమానంగా యేసుక్రీస్తు ఎందుకు మనం సేవిస్తాం, పూజిస్తాం? దాని బేసిక్ రీజన్ ఏంటంటే మనకు మంచి మనసు ఉంది కాబట్టి క్రీస్తుని కూడా మనం దేవుడు చేసేసాం అని కాదు. మనం ఏదో అనుకుని మనం దేవుని చేసేలేదు, ఆయన దేవుడు కాబట్టి యెహోవాతో పాటు ఆయన కూడా మనం సమానమైనటువంటి స్థాయిని దేవుని యేసుక్రీస్తు మనం ఇచ్చాం. చదువు ఇంకొక వాక్యం మనం చూసుకుందాం. చూడండి, యాకోబు రాసిన పత్రికలోకి వెళ్దాం. ఇప్పుడు పౌలే చూస్తాం, యాకోబు కూడా ఎగ్జాక్ట్ అలాగనే మాడతాడు. అది చూసుకొని ముగించుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం చదువుతాను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం చదువుతాను. చూడండి, దేవుని యొక్కయు, ఇక్కడ గమనించండి, దేవుని యొక్క అంటే యెహోవా దేవుని మాట్లాడుతున్నాడు, దేవుని యొక్కయు ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్కయు సరే దాసుడనైన యాకోబు సరే ఆయన చెప్పుకునేటప్పుడు నేను దేవుని దాసుడిని అని యాకోబు చెప్పుకునేటప్పుడు ఎవరికి దాసుడు అని చెప్పుకుంటాడంటే వాళ్ళు జస్ట్ యెహోవా దేవుని నేను దాసుడిని అని చెప్పుకుని అక్కడితో వాళ్ళు ఆగిపోలేదు. వాళ్ళు ఎందుకో కానీ బైబిల్లో వాళ్ళు క్రీస్తు యొక్క దైవత్వం మీద వాళ్ళకి ఎంత బలమైనటువంటి నమ్మకం వాళ్ళ మనసులో ఏర్పడి స్థిరపడిందంటే, అంటే ఎంతగా వాళ్ళు యెహోవా దేవుని క్రీస్తుని వేరు చేయలేకపోయారంటే యెహోవా దేవుని గురించి మాట్లాడుతున్న ప్రతిసారి క్రీస్తుని జతపరచకుండా, క్రీస్తుని సంబోధించకుండా వాళ్ళు మాట్లాడలేదు. ఒకసారి ఆలోచన, అంటే వాళ్ళు ఎంత బలంగా నమ్మారు యేసుక్రీస్తు దేవుడిని ఆలోచించండి. వాళ్ళు ఎంత బలంగా నమ్మారు. ఇప్పుడు మనకి యేసుక్రీస్తు దేవుడు నమ్మడానికి మనకేం ప్రాబ్లం లేదు. అసలు మనకు కొంచెం కూడా మన మనసులో అయితే మనకి అసలు ఒక్క వ్యతిరేకత కూడా మనకి యాక్చువల్ లేదు మనకి. అందుకని ఈ మాట లెక్క ఇంటెన్సిటీ మనకు తెలియట్లేదు, ఈ మాట లెక్క అర్థము, ఇందులో తీవ్రత మనకు తెలియట్లేదు. ఎందుకంటే మనం ఎప్పటి నుంచో క్రీస్తు దేవుడిని ఆటోమేటిక్గా నమ్మేసాం కాబట్టి మనకు అది పెద్ద ఇబ్బందిగా లేదు. కానీ ఒక యూదుడు అయ్యి ఉండి అప్పుడు యెహోవా తప్ప వేరే దేవుడు లేడని యెహోవా దేవునితో పాటు సమానంగా ఎవరిని చూడలేదు వాళ్ళు. ఈవెన్ ఎంత పెద్ద ప్రవక్తనైనా సరే వాళ్ళు అలాగనే చూడలేదు వాళ్ళు. అలాంటప్పుడు సడన్గా ఈయన కూడా మాలాంటి మనిషే, మ్యాక్సిమం ఒక ప్రవక్త అయి ఉంటాడులే, ప్రవక్తల్లో ఒకడు అనుకున్నారు. కానీ తర్వాత ఆయన యేసుక్రీస్తు నిజంగానే దేవుడిని అర్థమైన తర్వాత ఏం చేసి ప్రవక్తల్లో ఒకడు కాదు, ఈయన దేవుడే అని వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళు ఇలాగ మాట్లాడతారు. దేవుని యొక్కయు అలాగనే ఇక్కడ అంటున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దాసుడు నేను యాకోబు అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఏం యెహోవా దాసుడు అంటే సరిపోద్ది కదా, యేసుక్రీస్తు అని కూడా ఎందుకు అనాలి? అదేదో ఉంటే మనసులో పెట్టుకుంటే సరిపోద్ది కదా, మనసులో అనుకోవచ్చు యేసుక్రీస్తు దాసుడు అని, యెహోవా దాసుడిని అలాగే క్రీస్తు యొక్క దాసుని అనమాట. ఎందుకు రెండు పేర్లు ఎందుకు మెన్షన్ చేస్తున్నాడు? అంత అవసరం ఏమొచ్చింది అంటే వాళ్ళు ఎలా చూస్తారంటే అప్పటివరకు యెహోవా తప్ప వేరే దేవుడు నమ్మినటువంటి వీళ్ళు ఇప్పుడు క్రీస్తు దేవుడిని అర్థమైన తర్వాత క్రీస్తుని వేరు చేసి యెహోవా దేవుని వాళ్ళు చూడలేనంత దైవత్వాన్ని క్రీస్తు కూడా వాళ్ళు ఆపాదించారు. మనం ఎందుకు నమ్ముతున్నాం? ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడు తండ్రితో సమానమైనటువంటి ఎందుకు నమ్ముతున్నామంటే మనం ఏదో మంచోళ్ళం కాబట్టి ఆయనకి అంత వాల్యూ ఇచ్చేస్తున్నాం కాబట్టి మనం నమ్ముతున్నాం అని కాదు. ఆయన దేవుడు అన్న విషయము బైబిల్ మనకి చెప్తుంది. బైబిల్ మనకి ఏం చెప్తుందంటే ఆయన మన పాపములతో చనిపోయాడని బైబిల్ చెప్తుంది. ఆయన మన పాపములతో చనిపోయి కానీ ఆయనకు చాలా విషయాలు బోధించాడు, చాలా అద్భుతాలు చేశాడు. కానీ ఎంత ప్రవక్తలు చాలామంది వచ్చారు, వాళ్ళు చాలా అద్భుతాలు చేశారు, చాలా మంచి కార్యాలు చేశారు, వాళ్ళు చాలా విషయాలు దేని గురించి వాళ్ళు బోధించారు. ఆయన చూడడానికి ప్రవక్తల్లో ఒకటిలా కనబడతాడు కానీ ప్రవక్తల్లో ఒకటి కంటే గొప్పోడు. పోనీ దేవుని దూత అనుకోవడానిక అంటే దేవుని దూత కంటే గొప్పడు అని హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో పౌలు చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు నిజంగా మనుషుల కంటే గొప్పోడు, ప్రవక్తల కంటే గొప్పోడు, దేవుని దూతల కంటే గొప్పోడు. ఇప్పుడు ఎవరు అంటే ఖచ్చితంగా ఆయన దేవుడే కదా అని వాళ్ళకి అర్థమైంది. అందుకని వాళ్ళ విషయాన్ని మెన్షన్ చేస్తూ పత్రికలు రాయడం బైబిల్ మనం చూస్తున్నాం. అందుకని వాళ్ళు యేసుక్రీస్తు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అంటే సంబోధిస్తూ వాళ్ళు రాశారు. మనం ఎందుకు నమ్ముతున్నాం? యేసుక్రీస్తు మన కొరకు చనిపోతే, మనిషిలాగా చనిపోతే మనం ఎందుకు నమ్ముతున్నాం యేసుక్రీస్తు దేవుడని? ఎందుకు నమ్ముతున్నాం అంటే దానికి కారణం ఇది. ఒక యూదుడు ఎప్పుడూ కూడా యెహోవా దేవునితో సమానంగా ఎవరిని చేయడు. కానీ ఏ బైబిల్ అయితే, ఏ గ్రంథం అయితే మనకి ఆయన మన కొరకు చనిపోయాడు అని చెప్తుందో అదే గ్రంథంలో చనిపోయిన ఆయన యొక్క దైవిక స్వభావం ఏంటో కూడా బైబిలే మనకు చెప్తుంది. ఈ బైబిల్ బట్టే యేసు రక్షకుడు నమ్మాం. కానీ మనిషిలాగా వచ్చినటువంటి ఆయన ఎలా చనిపోతే మీరు దేవుడిని ఎలా నమ్ముతున్నారు? అది లోకానికి చాలా అది ఇల్లాజికల్గా ఉంటుంది.
అంటే చాలా అజ్ఞానంగా అనిపిస్తుంది. ఎందుకంటే చనిపోయిన వ్యక్తిని మీరు దేవుడు అంటారేంటి అంటారు. చనిపోయాడు కదా, చనిపోయిన వాడు దేవుడు ఎలా అవుతాడు? చాలామంది క్వశ్చన్ చేసి ఏమని ప్రశ్నిస్తారు, దేవుడైతే ఎందుకు చచ్చిపోతాడు అంటారు. దేవుడైతే ఎందుకు చచ్చిపోతాడు? దేవుడైతే చావడు, కానీ ఆయన మనిషిగా వచ్చాడు కాబట్టి చనిపోయాడు. చనిపోవాలి కాబట్టే మనిషిగా వచ్చాడు. దేవుడు గనక దేవుడుగా వచ్చేస్తే ఆయన చావలేడు కాబట్టే మనిషిగా ఆయన వచ్చాడు. మన సహోదరులు వంటి వాడు కావలసి వచ్చాను. అలా ఎందుకు వచ్చాడంటే మన కొరకు చనిపోవాలి కాబట్టి, అదటిలా మనం రక్షించాలి కాబట్టి. రక్షించాలంటే దేవుడు రావాలి, మనిషి వల్ల రక్షణ రాదు. అందుకనే దేవుడే రావాలి. కానీ మన కొరకు చనిపోవాలంటే దేవుడైతే చనిపోడు కాబట్టి మనిషి రావాలి. కాబట్టి దేవుడే మనిషిగా ఈ భూమి మీదకి వచ్చాడు, మనిషిగా చనిపోయాడు, దేవుడిగా మనల్ని రక్షించాడు. అందుకని మన కొరకు చనిపోయినటువంటి ఆయన మనం దేవుడు అంటున్నాం. మనం ఆయన దేవుడు ప్రభు అని మనం నమ్ముతున్నాం. అందుకని కాదు, లోకానికి అది అర్థము కాదు, మనకు అర్థమైంది. మనం నమ్మేమో, ఇప్పుడు నమ్మడం మాత్రమే మనకు అర్థమైంది. ఏమర్థమైందంటే ఎందుకు ఆయన మనం దేవుడు అంటాం, ఇప్పుడు మనకు వాక్యాన్ని బట్టి మనకి అర్థమవుతుంది. ఊరినే మనం ఏదో కొంచెం ఆయన గౌరవించాలి కాబట్టి ఆయనకి మంచి ఊరిని ఆయనకు హోదా మనం ఇచ్చేస్తాం, అది మన మంచితనం అని కాదు. మనమేం క్రీస్తుని దేవుడు అని మనం చేయలేదు, ఆయన దేవుడు కాబట్టి దేవుడు అని గుర్తించాము, దేవుడు అని మనం పిలుస్తున్నాం. అంతేగాని లోకంలో కొంతమంది గొప్ప గొప్ప సినిమా యాక్టర్లని వాళ్ళని దేవుడుగా చేసుకొని గుళ్ళు కట్టేసినట్లుగా మనం కూడా యేసుక్రీస్తు కూడా గొప్పడు కాబట్టి ఆయన కూడా దేవుడు అని మనం ఆయన గుడి కట్టేసామని కాదు. ఆయన మనం గొప్పని చేయలేదు, ఆయన గొప్పోడు కాబట్టి మనం గొప్పడు అంటున్నాం. ఆయన మనం దేవుడు చేయలేదు, ఆయన దేవుడు కాబట్టి మనం గుర్తించాం, అందుకని ఆయన మనం దేవుడు అని అంటున్నాం. ఆయన చెందవలసిన మహిమను మనం చెల్లిస్తున్నాం, ఆయన దైవత్వాన్ని గుర్తించాం కాబట్టి ఆయన దేవుడు అని మనం చెప్తున్నాం. అంతేగాని గుడ్డి నమ్మకం మంది అయితే యాక్చువల్గా కాదు. అది మనం తెలుసుకోవాలి. క్రీస్తు దేవుడు ఎందుకు నమ్ముతున్నాం అంటే ఎందుకు నమ్ముతున్నాం అంటే యెహోవా మాత్రమే దేవుడు నమ్మేటువంటి వాళ్ళు మనం ఫేస్ చేస్తే మన మైండ్లో ఈ వచనాన్ని మన మైండ్లో తిరగాలి. ఈ చాలామంది ఇప్పుడు చూడండి, యెహోవా సాక్షులు అందరూ కూడా కొంతమంది బయలుదేరుతారు. అదేంటంటే యెహోవా దేవుడు తప్ప వేరే దేవుడు బైబిల్ ఉంది, మీరు యేసు దేవుడు మీరు నమ్ముతున్నారు ఏంటి అంటారు. అప్పుడు మన బైబిల్లో ఆన్సర్ ఉండాలి. యెహోవా తప్ప వేరే దేవుడు లేకపోతే యెహోవాతో పాటు సమానంగా యేసు ఎందుకు తీసుకొచ్చారు బైబిల్లో? వాళ్ళు ఇదే బైబిల్ కదా, మోస్ట్లీ అందరం ఇదే బైబిల్ నమ్ముతున్నాం కదా. ఒక ఆరు సింబల్ కొంచెం ఎక్స్ట్రా గ్రంథాలు ఉన్నాయి తప్ప అందరూ ఇదే బైబిల్ నమ్ముతున్నాం. కానీ ఇదే బైబిల్ నమ్ముతారు, కానీ చాలామంది యేసు దేవుడు కాదంటారు ఇదే బైబిల్లో నుండి. కొంతమంది వస్తారు అలాగా. యాక్చువల్ బయట చాలామంది అలా తిరిగే వాళ్ళు, చాలా బిజీగా తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పుడు మనకు ఆన్సర్ దొరకాలి. యేసు దేవుడిని గుడ్డిగా మనం నమ్ముతున్నాం కాదు, ఎందుకు నమ్ముతున్నాం అంటే మనకు తెలియాలి. బైబిల్లోంచి వాళ్ళు యేసుక్రీస్తు దేవుడు కాదని చెప్తున్నప్పుడు, యెహోవా తప్ప వేరే దేవుడు అనే ఇదే బైబిల్ తీసి చెప్తున్నప్పుడు మనం కూడా ఎగ్జాక్ట్ ఇదే బైబిల్లో ఉండి యేసుక్రీస్తు ఎందుకు దేవుడో మనం తెలుసుకోగలగాలి. ఎవరి నోరు మూయించడానికి కోసం మనం తెలుసుకోవాల్సిన అవసరం మనకు లేదు. మనకున్నటువంటి డౌట్స్ని క్లారిఫై చేసుకొని మనం ఎవరినైతే నమ్మేమో ఆయన మనం తెలుసుకోవడానికి, ఎరిగి ఉండటానికి మన వాక్యాలు మనం తెలుసుకోవాలి. ఎవరి నోరులో మూయించడానికి, ఎవరికంటూ గొప్పగా మాకు తెలుసు అని చెప్పుకోవడానికి అయితే వాక్యాన్ని అలా ఎప్పుడు చదవకూడదు వాక్యాన్ని, వాక్య జ్ఞానాన్ని. ఎందుకంటే మనం తెలుసుకోవడానికి కొన్ని ప్రశ్నలు చాలామంది లేవనెత్తుతున్నారు. ఆ ప్రశ్నలు జెన్యూన్ అనిపించినప్పుడు దానికి ఆన్సర్ మనం తెలుసుకున్నాం. ఎవరి నోరు మూయించడానికి కాదు, ఎవరికో సాటిస్ఫై కాదు, మనం సాటిస్ఫై చేసుకోవడానికి, మనం జవాబు పొందుకోవడానికి మనం కొన్ని విషయాలు తెలుసుకుంటాం. ఇక్కడ చాలామంది వస్తారు, యెహోవా సాక్షులు వస్తారు, యేసు దేవుడు కాదని వాళ్ళు బైబిల్ చాలా తీస్తారు. అలా తీసినప్పుడు అదే బైబిల్ మన కాన్షియస్ మనకు ఉండాలి. అంత బలంగా క్రీస్తు ఎందుకు దేవుడు మనం వాక్యం ద్వారా తెలిసిన ప్రయత్నం మనం చేస్తున్నాం. అందుకనే మనము ఒక యూదులై ఉండి చాలా నిష్ఠగా బతికేటువంటి వాళ్ళు, యెహోవా తప్ప వేరే దేవుడు లేడని చెప్పే వాళ్ళ ద్వారానే ఈయన దైవత్వాన్ని వాళ్ళు గుర్తించారు. వాళ్ళు ఏమాత్రం కొంచెం కూడా తక్కువ కాకుండా యెహోవా దేవునితో సమానంగా క్రీస్తుని కూడా వాళ్ళు చేసేసారు. అది బైబిల్ వాళ్ళు రాశారు, బైబిల్ చెప్తుంది కాబట్టి మనం కూడా నమ్ముతున్నాం. అంతేగాని మనం గుడ్డిగా ఏమీ నమ్మట్లేదు. అందుకని చూడండి, ఇప్పుడు అర్థం చేసుకోవాలి మనం. యెహోవా దేవుడు అంటే చాలామందికి భయం ఉంటుంది, భక్తి ఉంటుంది. కానీ యేసుక్రీస్తు మనం అంత గొప్పవాడో మనం అనుకోవట్లేదు. కానీ యెహోవా దేవునికి ఎంత గొప్పతనం ఉందో క్రీస్తుకి అంత గొప్పతనం ఉంది కదా. ఆయన అన్ని నిర్మూలమైపోతే అన్నీ మారిపోతాయి, కానీ ఆయన మారడు. దేవుడు ఏమైనా చేస్తాడో క్రీస్తుడు ఎగ్జాక్ట్ అదే చేస్తాడు. అప్పుడు రకంగా చూస్తే నిజంగా కానీ క్రీస్తుని అర్థం చేసుకుంటే మనం ఏమవుతుందంటే యెహోవా దేవునికి క్రీస్తుకి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. కాకపోతే ఆయన పరిచర్య, దేవుని యొక్క పరిచర్య మనకు అర్థం కావాలి కాబట్టి, ఆయన పరిచర్య చేసే విధానం ఏంటో మనకు తెలియాలి కాబట్టి మనం క్రీస్తుని చూసుకుంటున్నాం. అంతేగాని క్రీస్తు వేరు, యెహోవా వేరు యాక్చువల్గా కాదు. రెండు వేరే పర్సనాలిటీ చదవచ్చు, కానీ స్వభావికంగా చూసుకుంటే ఇద్దరిలోనూ అదే దైవత్వము సమానంగా ఉంది. అందుకనే మన యేసుక్రీస్తుని కూడా రక్షకుడైనా సరే, మన కొరకు చనిపోయినా సరే ఆయన కూడా దేవుడని మనం అందుకనే నమ్ముతున్నాం. అందుకనే మన నమ్మకానికి ఒక ఆధారం ఏంటంటే వాక్యం చెప్పింది కాబట్టి మనం నమ్ముతున్నాం. దేవుడు ఒక్కడైనా అంటే ఖచ్చితంగా ఒక్కడే. కానీ మనం ఏం నమ్ముతామంటే యెహోవా దేవునికి ఎంత దైవత్వం ఉందంటున్నామో
అంతే దైవత్వం క్రీస్తు కూడా మనం ఇస్తాం. ఎందుకంటే బైబిల్లో ఆయన దైవత్వం బైబిలే సాక్ష్యం చెప్తా ఉంది. అందుకనే ఎలాగైతే వాళ్ళు చూడండి దేవుణ్ణి అనుకున్నప్పుడు, దేవుని అర్థం చేసుకున్నారు, ఎలాగైతే వాళ్ళు యెహోవాతో పాటు క్రీస్తుని కూడా వాళ్ళు మనసులో పెట్టినారో ఎగ్జాక్ట్ మనం కూడా అలాగనే ఆలోచించాలి. మనం కూడా దేవుని గురించి ఆలోచించాలి, మనం కూడా ఎగ్జాక్ట్ అలాగ ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళు రాసినప్పుడు అలా రాశారు. యెహోవా దేవుని గురించి సంబోధిస్తున్న అలా క్రీస్తు గురించి కూడా వాళ్ళు మాట్లాడకుండా వాళ్ళు చెప్పట్లేదు. ఇది కూడా అలాంటప్పుడు మనం కూడా ఎగ్జాక్ట్గా అలాగనే కదా మనం కూడా ఆలోచించాలి. కానీ మనం క్రీస్తు కోసం ఎక్కువ ఆలోచిస్తాం, కానీ యెహోవా కోసం మనం ఎక్కువ ఆలోచన చేయం. అందుకే మనం కూడా ఏం చేయాలంటే యెహోవా దేవునికి ఎంత గౌరవం ఇస్తామో, లేదా క్రీస్తుకి ఎంత ఇస్తామో ఆయనకి అంత ఇవ్వాలి. ఎందుకంటే కొంచెం కూడా ఎక్కడ కూడా కొంచెం అణువు కూడా వ్యత్యాసం ఇద్దరికి లేనంత సమానంగా ఇద్దరు దైవత్వంగానే మనం చూస్తున్నాం. అందుకనే యేసు క్రీస్తుని పూజించడం అందుకని ఇంపార్టెంట్. అందుకనే ఆయన్ని సేవించడం మనకు అంత ఇంపార్టెంట్. ఓల్డ్ టెస్ట్మెంట్లో ఇప్పుడు దాంట్లో ఒకసారి ముగించేస్తాను. దాంట్లో ఆలోచించండి. ఓల్డ్ టెస్ట్మెంట్లో వాళ్ళు యెహోవా దేవుని ఎంత గౌరవించారు, వాళ్ళు ఎంత ఘనపరిచారు, ఎంత ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా స్వభావం ఉన్నట్లుగా యెహోవా దేవుని వాళ్ళు చూశారు, ఎంతగా వాళ్ళు భయపడ్డారు. ఒకసారి ఆలోచించారు. ఓల్డ్ టెస్ట్మెంట్లోకి వెళ్ళి వాళ్ళు చూసిన వాళ్ళు ఏమన్నారు, నేను దేవుని చూశాను, నేను చచ్చిపోతానేమో అన్నంత భయం వేసింది వాళ్ళకి. వాళ్ళకి భయం వేసింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు యేసుక్రీస్తుని మనం ఆలోచించిన మనం ఎగ్జాక్ట్ అలా రియాక్ట్ అవుతామా? మనం అలాగనా రియాక్ట్ అవ్వం. డిఫరెన్స్ ఏంటంటే మనం యెహోవా దేవుని ఒకలాగా అర్థం చేసుకుని యేసుక్రీస్తుని ఒకలాగా అనుకున్నాం. కానీ బైబిల్లో యెహోవా దేవుని గురించి ఎలాగైతే మాట్లాడారో క్రీస్తు గురించి ఎగ్జాక్ట్గా ఎలా మాట్లాడని ఏం చెప్తుందంటే యెహోవా దేవునికి క్రీస్తుకి అసలు డిఫరెన్స్ ఏమాత్రం కూడా లేదు. మనం అర్థం చేసుకోవాలని వ్యత్యాసం ఉంది, కానీ ఇద్దరు సమానమే. అందుకని యెహోవా దేవుని గురించి గొప్పతనం గురించి మనం ఎలాగైతే ఆలోచించామో ఎక్కడ మనం క్రీస్తు గురించి కూడా అలాగనే ఆలోచించాలి. మనం ఆరాధించేటప్పుడు యేసుక్రీస్తుని ఎలాగ ఆరాధిస్తామో యెహోవా దేవుని ఎగ్జాక్ట్ అలాగనే ఆరాధించాలి. ఎందుకంటే ఆయన దేవుడే, ఈయన దేవుడే, వేరు చేయాలంతా ఒకటిగా ఉన్నారు. అందుకని ఓల్డ్ టెస్ట్మెంట్ దేవుడు అన్నాడు, నేను తప్ప వేరే దేవుడు లేడు. అందుకే బైబిల్ చూస్తే ఆ వాక్యం శరీరం ధరించుకుని మధ్యన సంచారం చేస్తాను. శరీరం ధరించుకుని వచ్చాడు కాబట్టి ఈయన వేరుగా మనం చూడలే కూడా. శరీరంలో వచ్చాడు కానీ ఇంకా ఈయన కూడా దేవుడే. ప్రార్థన చేస్తాను. అందరూ తల్ల వంచి కళ్ళు మూసుకొని నేనే చిన్న ప్రార్థన చేస్తాను. అందరూ తల్ల వంచి కళ్ళు మూసుకొని నేనే చిన్న ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరమ తండ్రి, పరిశుద్ధ దేవ, నీ పరిశుద్ధమైన నామమునకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. రాత్రికాల సమయంలో ప్రభువా మీరు మాకు ఇచ్చినటువంటి అమూల్యమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. యేసుక్రీస్తు యొక్క దైవత్వం గురించి మా రక్షకుడు యేసుక్రీస్తు కూడా నిజంగా దేవుడని మేము ఎందుకు నమ్ముతున్నామన్న దాని ప్రభువా ఈ దినాన తండ్రి వాక్యం ద్వారా మీరు మాకు చాలా విషయాలు తెలియజేశారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. మేము ఏ దేవుని అయితే ప్రభు మేము నమ్మేమో ఆ దేవుని గురించి ప్రభు మాకు కొంచెంగా బయలుపరుస్తున్న విధానం బట్టి మీకు వందనములు ప్రభువా. ఆ దేవుని మేము ఎరిగి ఉండడానికి ప్రభువా మీరు మాకు ఇస్తున్న వాక్య జ్ఞానం బట్టి మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంకను మీరు మాట్లాడిన ప్రభా మమ్మల్ని బలపరచండి. ఇంకను యేసుక్రీస్తు గురించి ప్రభా మేము సంపూర్ణంగా అనేకమైన విషయాలు ప్రభా లోతైన విషయాలు తెలుసుకోవడానికి మాకు అవసరమైన ఆత్మీయ జ్ఞానాన్ని పరిశుద్ధాత్మక సహాయాన్ని ప్రభా సమృద్ధిగా మీరు మాకు దైత్యమని ప్రార్థిస్తాం తండ్రి. మేము కూడా ప్రభా పౌలు వలె మేము నమ్మిన వాడిని ఎరుగుదము గనుక మేము సిగ్గుపడమన్నట్లుగా ప్రభా మేము కూడా తండ్రి ప్రతి ఒక్క పరిస్థితుల్లో ప్రభా ప్రతి ఒక్క సమస్యలు మేము ధైర్యంగా ప్రభా నిలబడేటువంటి ఆత్మీయ జ్ఞానాన్ని వాక్య జ్ఞానాన్ని ప్రభా దైవిక జ్ఞానాన్ని మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. రాత్రికాల సమయంలో వచ్చిన ప్రతి బిడ్డని ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీకు లేఖనాల పట్ల వాక్యం పట్ల ప్రభా బిడ్డలు ఎంతో ఆసక్తి ప్రభా సిస్టమేటిక్గా తండ్రి మందిరాన్ని ప్రభా బిడ్డలు వస్తుండగా బిడ్డలను దీవించిన వారికి ఇచ్చిన ఆసక్తిని బట్టి ప్రభా మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మిమ్మల్ని గూర్చి ప్రభా తెలుసుకున్న ఆసక్తి ప్రభా బిడ్డలు వస్తుండగా ఓ ఆత్మలకు అవసరమైనటువంటి తృప్తిని, నెమ్మదిని, సమాధానాన్ని, బలాన్ని, ధైర్యాన్ని ప్రభా నీ బిడ్డలకి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. వచ్చిన ప్రతి బిడ్డను ప్రభా మీరు దీవించి ఆశీర్వదించి బలపరచమని వెలుచుండగా మార్గమంతలు మీరు తోడుగొండమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. ఎర్ర సముద్రము పాయలు చేసిన దేవా గొప్ప దేవా, ఆరిన నేలను ప్రజలను నడిపిన దేవా గొప్ప దేవా. ఎర్ర సముద్రము పాయలు చేసిన దేవా గొప్ప దేవా, ఆరిన నేలను ప్రజలను నడిపిన దేవా గొప్ప దేవా. ప్రభువా నీకే స్తోత్రం,